This conference will now be recorded. So in the last class, we have discussed about the what is a class, what is an instance, and what are the basic principles of the object-oriented programming. Okay, so today I want to create my own classes. That means my custom classes. So far, whenever an application created, Pega PRPC has created some default classes, and whatever the classes created by the PRPC, we already discussed about that. In some scenarios are based on some business requirements. Sometimes if you want to create your own class, how do you create a new class in Pega? How do you create a new class in Pega? As usually, log in into the Designer Studio. Okay, so there are multiple ways to create any rule in Pega. We already discussed about from the create menu, or from the app menu, or from the records. For some of the rules, you can go and create the Designer Studio menu also. Okay, so always I want to create any rule from my app section. This is my default class, work class created by the PRPC during the application creation. Whenever I created an application, now I want to create my own class. So always click on create. మీరు ఈ క్లాస్ మీదే క్లిక్ చేయాలా, అదేం రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఏ క్లాస్ మీదైనా క్లిక్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు బి డిసైడ్, నేను క్రియేట్ చేసే రూల్ ఏ క్లాస్ కు సంబంధించిందో నువ్వు కంపల్సరీగా ఆ క్లాస్ నువ్వు ఇక్కడ ఈ యాప్ నావిగేషన్ లో సెలెక్ట్ చేసుకుంటే నీకు ఆ క్లాస్ ఆటోమేటిక్ గా రూల్ క్రియేట్ చేసేటప్పుడు పాపులేట్ అవుతుంది. బట్ వెన్ యూ గో అండ్ క్రియేట్ ఫ్రమ్ ది క్రియేట్ మెను, ద క్లాస్ విల్ నాట్ బి పాపులేటెడ్ ఆటోమేటికలీ. ఈవెన్ ఫ్రమ్ ది రికార్డ్స్ ఆల్సో, వెన్ యూ గో అండ్ క్రియేట్ ఎనీ రూల్, there is a one more class which will be automatically populated. But we will see ఎందుకు ఆ క్లాస్ ఎందుకు అక్కడ అలా పాపులేట్ అవుతుంది అనేది మనం చూద్దాం. బట్ నౌ యాజ్ యూజువల్లీ ఐ వాంట్ టు క్రియేట్ ఫ్రమ్ ది create app folder, I mean app menu. కానీ ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయాలి అంటే యాజ్ యూజువల్లీ అప్లికేషన్ రూల్ సెట్ అండ్ రూల్ సెట్ వర్షన్, యాజ్ యూజువల్లీ క్లాస్ నేమ్ కావాలి ప్రతి రూల్ క్రియేట్ చేయాలంటే పెగాలో. బట్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ఓన్లీ very limited number of rules which are not required any class during the rule creation. అలాంటి లిమిటెడ్ రూల్స్ లో ఈ క్లాస్ అనే ఒక రూల్ కూడా ఉంటుంది. అంటే ఈ క్లాస్ అనే రూల్ ని క్రియేట్ చేయడానికి మళ్ళీ మీకు ఇంకో క్లాస్ ఏం అవసరం లేదని అర్థం. ఈవెన్ రూల్ సెట్ వర్షన్ కూడా అవసరం లేదు, వర్షన్ కూడా అవసరం లేదు. దట్ మీన్స్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రూల్స్ విచ్ డజంట్ హ్యావ్ ఎ రూల్ సెట్ వర్షన్. అందుకే నేను ఏం చెప్పాను, 2 types of instances అని చెప్పాను. వన్ ఈజ్ ఎ రూల్ ఇన్స్టెన్స్, అనదర్ వన్ ఈజ్ ఎ డేటా ఇన్స్టెన్స్. బట్ మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు రూల్ సెట్ వర్షన్ ఇవ్వకపోయినా కూడా క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రం మనం ఇవ్వాలి. క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత రూల్ సెట్ వర్షన్ ఇవ్వాలి. ఓకే, సో how many types of classes in Pega? Interview question. There are 2 types of classes. One is abstract classes, another one is a concrete classes. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, అందర్ వన్ ఇస్ కాంక్రీట్ క్లాసెస్. కొంతమంది ఏమంటారంటే ఎక్స్టర్నల్ క్లాసెస్ కూడా అంటారు. ఐడియల్ గా అయితే అది ఎక్స్టర్నల్ క్లాసెస్ అంటే అది 2 రకాల క్లాసులే. కానీ వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఎక్స్టర్నల్ క్లాసెస్ అంటే ఆ క్లాస్ ఏదైనా ఎక్స్టర్నల్ చెప్తాను అది కూడా. బట్ మీ ఎవరన్నా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే రూల్ ప్రకారం అయితే 2 types of classes ఉంటాయి. వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, అనదర్ వన్ ఈజ్ కాంక్రీట్ క్లాస్. వాట్ ఈజ్ meant by the external classes అని కూడా అంటారు కొంతమంది. we will see that one. Okay, so go and create a class from the app. Click on create. Sysadmin, what is the category? This is the sysadmin and this is a class. Sysadmin, this is a class.
Now, what is the description of the class and what is the class name you want to create? Now, నా ఇష్టం వచ్చిన క్లాస్ నేమ్ మీరు ఇవ్వచ్చండి. ఇదేంటి ఆటోమేటిక్ గా ఇక్కడ క్లాస్ నేమ్ ఇలా పాపులేట్ అయింది? సో యు ఆర్ హియర్ నౌ లెట్ మీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూనిట్ క్లాస్ లో ఉన్నాను. సో లెట్ మీ క్లిక్ ఆన్ క్రియేట్ sysadmin class. Okay, so like this. Now from the click on create a sysadmin class, you need to enter the details. Okay, now the class name is assuming a product class. Assuming a product class. What is the class name? Class name మీరు గనక ఇవ్వాలి అంటే దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా, లేకపోతే నేమింగ్ కన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? క్లాస్ నేమ్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా ఇవ్వచ్చా? మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు, బట్ అలా ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్హెరిటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. అలా ఇస్తే కొన్ని ఇన్హెరిటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త రీయూజబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని నేనేం చేస్తున్నాను, యాజ్ యూజువల్ గా సమ్ ప్రోడక్ట్ క్లాస్ అంటాను, యాజ్ యూజువల్లీ అప్లికేషన్ రూల్ సెట్. ఇంకా నా దగ్గర రూల్ సెట్ వర్షన్ అనేది ఏమీ లేదు. నౌ గో అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. Now your class name is product class. So ఇక్కడ చూడండి, ఆల్వేస్ ఎప్పుడు go to history tab. You have to provide the description why you have created. This is for product creation, etc. This is used while uploading the products from the backend as usually. Okay, now this is the rule name and this is the rule description and this is the rule set. Now come back to general. So see this class rule interface is having these many tabs. అదే వేరే రూల్ కనుక ఓపెన్ చేస్తే ఆ రూల్ క్రియేషన్ అనే ఇంటర్ఫేస్ వేరే విధమైన ఆప్షన్స్ తోటి ఉంటుంది. మీరు ఒకసారి ప్రాపర్టీ ఓపెన్ చేశారనుకోండి, అదే ఒక ప్రాపర్టీ రూల్ క్రియేట్ చేశారనుకోండి, వేరే విధమైన ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే అక్కడ ఉండే ఆప్షన్స్ వేరుగా ఉంటాయి, క్లాస్ కి ఇలా ఉంటాయి. ఇలా ప్రతి రూల్ కి పెగాలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాని ఎప్పుడు ఒకే ఏ రూల్ క్రియేట్ చేసిన అన్ని కామన్ ఆప్షన్స్ కొన్ని మాత్రమే ఉంటాయి, మిగతావి ఆ స్పెసిఫిక్ రూల్ కి సంబంధించిన ఉంటాయి. కామన్ ఆప్షన్స్ అంటే హిస్టరీ అనేది కామన్ ఆప్షన్స్, ఇట్లా యాక్షన్స్ లోకి వెళ్ళేసి వీటిని చూడటం అనేది కొన్ని కామన్ ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ యాస్ అనేది కొన్ని కామన్ ఆప్షన్స్ ఉంటాయి. నౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ వాట్ టైప్ ఆఫ్ క్లాస్ ఇట్ ఈస్, abstract class or concrete class. First of all, what is meant by the abstract class and what is meant by the concrete class. Now and what are the differences, in which scenario you can go for the abstract class and concrete class అంటాడు. అంటే జనరల్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లాసెస్, అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? ఓకే, ఆఫ్టర్ వి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ దెన్ ఇమ్మీడియట్లీ టెల్ మీ ద సినారియో వేర్ యూ షుడ్ గో ఫర్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. అంటే అప్పుడు మీ డిజైన్ నాలెడ్జ్ ఎంత వరకు ఉందో వాళ్ళు అట్లీస్ట్ ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీరు ప్రతిసారి కాంక్రీట్ క్లాసు లేకపోతే బై డిఫాల్ట్ గా ప్రతిసారి అబ్స్ట్రాక్ట్ క్లాసు క్రియేట్ చేసుకుంటూ పోయారనుకోండి, సో ద సిచ్యువేషన్ డిమాండ్స్ వెన్ విల్ యూ గో ఫర్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ వెన్ విల్ యూ గో ఫర్ ది కాంక్రీట్ క్లాస్. నేను ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఏమని డిస్కస్ చేసుకున్నాము, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే దాంట్లో ఇంప్లిమెంటేషన్ ఏముండదు, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ స్కెలిటన్ ఉంటుంది, ద ఇంప్లిమెంటేషన్ ఒరిజినల్ ఇంప్లిమెంటేషన్ ఉండదు అని చెప్పాము. దాన్ని జనరల్ గా జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఇస్ అబ్స్ట్రాక్షన్ అంటారు. జావాలో దాన్నే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. కానీ ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము, ఏదైనా ఒక క్లాస్ నువ్వు అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే, ఏదైనా ఒక క్లాస్ ని క్రియేట్ చేసేటప్పుడు నువ్వు అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా క్రియేట్ చేస్తున్నావు అంటే ఆ క్లాస్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాన్సెస్ ఉండవు. ఇన్స్టాన్సెస్ ఉండవు అంటే remember this, the principal point here is each and every class or each and every concrete class in Pega having an instances, and these instances will be saved into the database table.
మీరు ఏదైనా పెగాలో ఒక కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేస్తే ఆ కాంక్రీట్ క్లాస్ అనేది ఎప్పుడైనా ఒక డేటాబేస్ టేబుల్ కి కంపల్సరీగా మ్యాప్ అవుతుంది. ఎందుకు మ్యాప్ అవుతుంది? ఈ కాంక్రీట్ క్లాస్ కి సంబంధించిన ఇన్స్టాన్సెస్ అన్ని పర్మనెంట్ గా డేటాబేస్ లో సేవ్ అవ్వాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చూడండి, మనం ఆల్రెడీ ఒక కస్టమర్ అనే క్లాస్ డిఫైన్ చేసుకున్నాం. కస్టమర్ నేమ్, ఓకే, శాలరీ, ఓకే, నౌ ఆధార్ నెంబర్ ఎక్సెట్రా. ఓకే, ఇది ఒక కస్టమర్ క్లాస్ అనుకుందాం. ఇది ఒక టెంప్లెట్. దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నథింగ్ బట్ ఇన్స్టాన్స్ క్రియేషన్ అంటారు, దాన్నే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు, దాన్నే మెమరీ ఎలకేషన్ అంటారు, దాన్నే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు, లేకపోతే కేస్ క్రియేషన్ అంటారు. ఎన్ని టెర్మినాలజీస్ వాడినా కూడా అదే ఉంటుంది. అంటే ఒక క్లాస్ కి నువ్వు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఆర్ ఒక ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేయటం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇస్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయటం. అప్పుడు ఈ క్లాస్ కి ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉంటాయి? సో ఫార్ ఓన్లీ one instance. Again, when you create one more object, again one more instance will be created. ఎలా అంటారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సనల్ లోన్ రిక్వెస్ట్ తీసుకున్నారు, లేకపోతే ఒక హోమ్ లోన్ రిక్వెస్ట్ తీసుకున్నారు. ఎందుకు ఎప్పుడు లోన్సే చెప్తాడంటే అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనే. మీ ఇష్టం వచ్చిన బిజినెస్ ప్రాసెస్ కి సంబంధించిన తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన బిజినెస్ ప్రాసెస్ కి సంబంధించిన ఏ సినారీ అయినా తీసుకోండి. అది ఫస్ట్ ఏ సినారియో తీసుకున్నా కూడా ఇక్కడ ఒక లోన్ అనేది ఇనిషియేషన్ దగ్గర నుంచి లోన్ క్లోజ్ అయ్యేంత వరకు దాన్ని నేను ఏమంటానంటే ఒక కేస్ అంటాను. ఒక కేస్ అంటాను. కేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ మనం ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్స్కి వెళ్తే మనం ఫస్ట్ ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అవ్వగానే మనకు ఒక కేస్ షీట్ తయారు చేస్తారు. అంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ డీటెయిల్స్, దట్ ఈస్ ద స్టార్టింగ్. నెక్స్ట్ డే టు డే ఆ కేస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫైనల్ గా మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆ కేస్ అనేది రిజాల్వ్ అయిపోతుంటుంది. అందుకే కేస్ షీట్ అని ఎందుకన్నారు అనుకున్నారు? సో జనరల్ గా ఇక్కడ కూడా అదే టెర్మినాలజీ, వాట్ ఈస్ మెంట్ బై ది కేస్. అలానే ఇక్కడ కూడా మీరు ఒక లోన్ రిక్వెస్ట్ క్రియేట్ చేశారు అంటే మీకు ఒక కేస్ క్రియేట్ అయింది, లేకపోతే మీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది టెక్నికల్ టెర్మినాలజీ కాబట్టి జనరల్ గా పెగాలో ఏమంటారంటే కేస్ క్రియేట్ చేయడం అంటారు. సో ఇప్పుడు మీకు ఒక లోన్ రిక్వెస్ట్ మీరు సబ్మిట్ చేశారంటే మీకు ఒక కేస్ క్రియేట్ అయింది, దానికి ఒక ఐడి ఉంటుంది. ఎందుకని ప్రతిసారి మీరు మాట్లాడాలనుకుంటే వాట్ ఈస్ మై ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్, వాట్ ఈస్ మై లోన్ రిక్వెస్ట్ ఐడి ఎక్సెట్రా. ఆ లోన్ రిక్వెస్ట్ ఐడి మీకు ఇచ్చేది ఒక విధంగా ఉంటుంది, వాళ్ళ ఇంటర్నల్ ట్రాకింగ్ కోసం వాళ్ళు మెయింటైన్ చేసుకునేది ఇంకో విధంగా ఉంటుంది. దాన్ని నేను కేస్ ఐడి అంటాను. తర్వాత ఏం చేస్తారు? ఆ కేస్ ని వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, ఓకే ఇతను ఇంత అమౌంట్ కోసం లోన్ రిక్వెస్ట్ పంపించాడు అని. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ మీకు అడిషనల్ ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తారు, ప్లీజ్ ప్రొవైడ్ సో అండ్ సో. అగైన్ వాడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆ కేసులో మీరు ఇచ్చిన కమెంట్స్ ని బట్టేసి మళ్ళీ సో ఇలానే డాక్టర్ వచ్చేసి ఈ రోజు నాకు ఈ టెస్ట్లు కావాలనగానే మళ్ళీ మనం ఎలా అయితే టెస్ట్లు చేయించుకుంటామో మళ్ళీ వచ్చి ఓకే ఆ టెస్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత అంత అతనికి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కావాలంటే ఇంకో క్వరీ పెట్టడము, లేకపోతే కంప్లీట్ గా మీ యొక్క ఇన్ అండ్ అవుట్ సమ్మరీ మొత్తం మీ హాస్పిటలైజేషన్ మొత్తం సమ్మరీ అయితే ఎలా అయితే దాంట్లో మెయింటైన్ చేస్తుంటారో సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ లోన్ రిక్వెస్ట్ కు సంబంధించింది ఇన్ అండ్ అవుట్. అంటే లోన్ రిక్వెస్ట్ ఇనిషియేట్ అయిన దగ్గర నుంచి రిజాల్వ్ అయ్యేంత వరకు దాన్ని మనం ఒక కేసు అంటాము, దాన్ని ఒక వర్క్ ఆబ్జెక్ట్ కూడా అని అంటాం. కానీ ఎవరు క్రియేట్ చేస్తారు? ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడం అనేది పెగా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటుంది. సిమిలర్లీ ఇన్ దట్ వే ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ హియర్. ఐ హ్యావ్ ఏ వన్ లోన్ రిక్వెస్ట్, ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ ఆబ్జెక్ట్. ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారనేది అదంతా పెగా హ్యాండిల్ చేస్తుంది. మనం చూద్దాం అది కూడా పెగా ఎలా హ్యాండిల్ చేస్తుందో. నౌ మై లోన్ రిక్వెస్ట్ ఈస్ L1. సిమిలర్లీ దిస్ ఈస్ నథింగ్ బట్ నేను ఏమంటానంటే ఒక ఇన్స్టాన్స్ అంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాన్స్ హ్యావింగ్ ఏ వన్ యూనిక్ ఐడి. సిమిలర్లీ ఇంకొక కస్టమర్ ఉన్నాడు, వాడు ఒక లోన్ రిక్వెస్ట్ క్రియేట్ చేశాడు, వాడి యొక్క ఇన్స్టాన్స్ L3 instance. How many number of instances? So far 3 instances. Similarly, based on the number of requests, those many number of instances are created by the PRPC. అలా ఇన్స్టెన్స్ కూడా ఎలా క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది అంటే దానికి కూడా ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ డిజైన్ ఉంటుంది. డోంట్ వరీ. ఫస్ట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మీ యొక్క కస్టమ్ క్లాస్ ఒకటి ఉందనుకోండి, ఆ కస్టమ్ క్లాస్ కి ఇన్స్టాన్స్ ఏంటిది, ఇక్కడ ఆ ఇన్స్టాన్సెస్ అన్ని డేటాబేస్ లో సేవ్ అవ్వాలా వద్దా. ఇక్కడ నేను 3 ఇన్స్టాన్స్లు క్రియేట్ చేశాను. ఈ 3 ఇన్స్టాన్స్లు పర్మనెంట్ గా డీబీలో సేవ్ అవ్వాలి అనుకుంటే, ఈ 3 ఇన్స్టెన్స్లు పర్మనెంట్ గా డీబీలో సేవ్ అవ్వాలి అనుకుంటే, then you should create a class as a concrete class, because each and every concrete class in Pega is mapped to the database table to save the instances of that particular class. Abstract classes doesn't have any instances which are not saved in the database. నాకు ఏదైనా ఒక క్లాస్ కావాలి, ఆ క్లాస్ కి ఎటువంటి ఇన్స్టాన్సెస్ అక్కర్లేదు, and those instances will not be saved in the database table, then you can go for the abstract class. అలా కాదు, నాకు క్లాస్ ఉంది, దానికి ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, ఆ ఇన్స్టాన్సెస్ కంపల్సరీగా డేటాబేస్ టేబుల్ సేవ్ అవ్వాలి అనుకుంటే కాంక్రీట్ క్లాస్కి వెళ్ళండి. నాకు క్లాస్ ఉంది, ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, కానీ డేటాబేస్ టేబుల్లో లేవు అనుకుంటే మాత్రం, డేటాబేస్ టేబుల్ సేవ్ అవ్వవు అనుకుంటే మాత్రం మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వెళ్ళండి. కానీ ఐడియల్ డెఫినేషన్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్స్టాన్సెస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్స్టాన్సెస్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్స్టాన్సెస్ లేకపోతే ఆ ఇన్స్టాన్సెస్ కూడా డీబీలో సేవ్ అవ్వవు. అందుకని మీరు ఎప్పుడైనా ఒక క్లాస్ క్రియేట్ చేసినప్పుడు Pega ఆటోమేటిక్ గా ఒక డేటాబేస్ టేబుల్ కి మ్యాప్ చేస్తుంది టు సేవ్ యువర్ క్లాస్ ఇన్స్టాన్సెస్ పర్మనెంట్లీ సేవ్డ్ ఇన్ టు ది అప్రోప్రియేట్ డేటాబేస్ టేబుల్. ఇక్కడ నేనేం సెలెక్ట్ చేసుకున్నాను, నా క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాసే, నాకు ఎటువంటి ఇన్స్టాన్సెస్ లేవు. టెల్ మీ వన్ సినారియో, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎప్పుడైనా అడుగుతుంటాడు. సో ఏ సినారియోలో జనరల్ గా అబ్స్ట్రాక్ట్ క్లాసులు వాడుతుంటారు, ఏ సినారియోలో అబ్స్ట్రాక్ట్ క్లాసులు వాడుతుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఇంటిగ్రేషన్స్ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే, ఇంటిగ్రేషన్ లో ఎక్కువ క్లాసులు అన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసులే ఉంటాయి. ఇంటిగ్రేషన్స్ లో అన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసులే ఉంటాయి. ఎందుకంటే దానికి ఏమి వర్క్ ఆబ్జెక్టులతోటి ఇన్స్టాన్సెస్ తోటి రిలేషన్ ఏమి లేదు, ఇన్స్టాన్సెస్ ఏమి ఉండవు. మీరు డైరెక్ట్ గా ఒక కనెక్ట్ సోప్ ద్వారా డేటాబేస్ లో ఆ కనెక్ట్ సోప్ ద్వారా డేటా తెచ్చుకోవటం, కనెక్ట్ రెస్ట్ ద్వారానో లేకపోతే ఇంకొక ఇంటిగ్రేషన్ మెకానిజం ద్వారా డేటా తీసుకొచ్చుకోవడం, డేటాని టెంపరీగా సేవ్ చేయడం అంతే. అంతేగాని దానికి ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఆల్వేస్ ఈ వర్క్ ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడం, కేసులు క్రియేట్ చేయడం అనేది అన్నిటికీ వర్క్ క్లాసెస్ మాత్రమే ఉంటుంది, అంతేగాని ఇంటిగ్రేషన్ క్లాసెస్ కి, ఐఎన్టీ క్లాసెస్ కి, డేటా క్లాసెస్ కి ఏమీ ఉండదు. ఐఎన్టీ క్లాసెస్ కి, డేటా క్లాసెస్ కి వేటికి ఉండదు. సో అందుకే మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా అడిగితే మీరు చెప్పొచ్చు, ఏ క్లాసులని నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్గనైజేషన్ క్లాస్ ఉంది నా దగ్గర, చూద్దాం. ఆర్గనైజేషన్ క్లాస్ ఉంది, డివిజన్ క్లాస్ ఉంది, దానికి ఏమైనా వర్క్ ఆబ్జెక్ట్ ఉంటుందా అంటే ఉండదు. అందుకని మీరు ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ క్లాస్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఓపెన్ చేస్తారు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెర్చ్ హియర్ ఆర్ యూ కెన్ ఎంటర్ ద క్లాస్ నేమ్ హియర్. ఎప్పుడైనా క్లాస్ నేమ్స్ నాకు గ్రీన్ లీఫ్ కలర్ లో డిస్ప్లే అవుతాయి, ఇవన్నీ కనపడేవి నాకు క్లాస్ నేమ్స్. సో మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేయండి. వెన్ యూ క్లిక్ ఆన్ క్లాస్ నేమ్, ఆ క్లాస్ కి ఏమైనా ఇన్స్టాన్సెస్ ఉంటే డిస్ప్లే అవుతాయి. See, class SB cannot have instances, it does not have a keys defined. Class SB cannot have instances, etc. sysadmin class SB open. ఏ క్లాస్ ఇది, అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే నాట్ ఓన్లీ ఐఎన్టీ క్లాసెస్, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ క్లాస్ అయినా వర్క్ ఆబ్జెక్టులు కానీ ఏదైనా ఏ క్లాస్ అయినా ఇన్స్టాన్సెస్ లేకపోతే, సో ఐడియల్ గా మనకి ఇన్స్టాన్సెస్ ఏ క్లాస్ ఉంటాయి, మన అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఐడియల్ గా ఇన్స్టాన్సెస్ ఏ క్లాస్ ఉంటాయి అంటే వర్క్ క్లాసులకు ఉంటాయి. ఎందుకంటే అదే కదా మీ యొక్క వర్క్ ఇన్స్టాన్స్ కానీ వర్క్ ఆబ్జెక్ట్ కానీ, అదే కదా మీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ కి సంబంధించిన, అంటే వర్క్ అని ఎందుకు అంటున్నాను, అదే కదా మీ యొక్క కీ ఫంక్షనాలిటీ, అదే కదా మీ యొక్క బిజినెస్ ప్రాసెస్ లో ఉన్న కీ ఫంక్షనాలిటీ. నేను ఒక లోన్ ప్రాసెస్ చేయాలి, లేకపోతే ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి, లేకపోతే నా దగ్గర ఏదో ఒక బిజినెస్ ప్రాసెస్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన బిజినెస్ ప్రాసెస్ తీసుకోండి. అంటే ఏంటి, అదే కదా ఒక వర్క్ స్టార్ట్ అవటము, ఒక వర్క్ ఫినిష్ అవటము, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా దాన్నే కదా మన వర్క్ ఆబ్జెక్ట్ అనేది. అందుకే వాళ్ళేమి ఏదో వేరే ఉద్దేశంతో పెట్టాల వర్క్ క్లాస్ అనేది.
సో ఆ వర్క్ క్లాసులకు మాత్రమే ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఆ వర్క్ క్లాసులకు మాత్రమే ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్స్, డివిజన్స్ ఇవన్నీ క్లాస్లే. ఈ దీంట్లో రూల్స్ ఉంటాయి, రూల్ సెట్ వర్షన్స్, సారీ దీంట్లో రూల్స్ ఉంటాయి, బట్ దీనికి ఇన్స్టాన్సెస్ ఏమీ ఉండవు. వర్క్ ఆబ్జెక్ట్లు ఏమీ ఉండవు, దీనికి వర్క్ ఆబ్జెక్ట్లు ఏమీ ఉండవు. అర్థమైందా ఇప్పుడు వరకు ఎవరికన్నా? నువ్వు క్లాస్ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా ఆలోచించి ఏ టైప్ ఆఫ్ క్లాస్ కావాలో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. సో నవ్వు మీకు ఇక్కడ అర్థమైందా ఎప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసుకుంటారు, ఎప్పుడు కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేసుకుంటారు? ఏ క్లాస్ అయినా కావచ్చు, మళ్ళీ చెప్తున్నాను, ఏ క్లాస్ అయినా కావచ్చు, ఆ క్లాస్ కి నువ్వు ఇన్స్టాన్సెస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఆ క్లాస్ కి ఇన్స్టాన్సెస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే అండ్ ఆ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ నువ్వు డీబీలో మెయింటైన్ చేయాలనుకుంటే దట్ క్లాస్ షుడ్ బి ఏ కాంక్రీట్ క్లాస్. అదర్వైజ్ యూ కెన్ క్రియేట్ దట్ క్లాస్ యాజ్ ఎ కాంక్రీట్ క్లాస్. Now in my case product, it is an abstract class now created in a version, created in a version. What is the rule set version? What is the rule set version? Now 010102 లో మెయింటైన్ చేయాలనుకుంటున్నావా, 010101 లో మెయింటైన్ చేయాలనుకుంటున్నావా? Just this is a rule set version. At any point of time you can come back and change this rule set version. Now as usually this is the highest rule set version. I am selecting this one. I'm selecting this one. Now ఇదేంటిది క్లాస్ ఇన్హెరిటెన్స్ అని ఉంది, క్లాస్ ఇన్హెరిటెన్స్ అని ఉంది. నేను ఏమి ఇవ్వను, డైరెక్ట్ గా @base class అని ఇస్తాను. ఇన్హెరిటెన్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడు, నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడు. నా క్లిక్ ఆన్ సేవ్ అంటున్నాను, క్లిక్ ఆన్ సేవ్ అంటున్నాను. దట్స్ ఇట్, నా క్లాస్ క్రియేట్ అయిపోయింది. ప్రోడక్ట్ క్లాస్ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు, ప్రోడక్ట్ క్లాస్. Now this is the sysadmin. మీరు క్రియేట్ చేసింది ఏ క్లాస్, మీరు క్రియేట్ చేసిన రూల్ ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ అనే క్లాస్ మీద క్లిక్ చేసుకోవాలంటే క్లిక్ చేసుకుంటే see this class product cannot have instances, cannot have instances. This class product does not have instances వేరు, cannot have instances వేరు. ఒకసారి చూడండి మళ్ళీ, లేకపోతే యాప్ ఫోల్డర్, log off, log in once again, app folder, click on this. See, instances of yes bank portal case layer అనేది చెప్పాడు. వదిలేయండి, నేను కేసు గురించి ఏం మాట్లాడలేదు కదా. అంటే ఈ వర్క్ క్లాస్ కి సంబంధించి ఎటువంటి ఇన్స్టాన్సెస్ ప్రెసెంట్ లేవు అని అర్థం. అంతేగాని ఈ క్లాస్ కి ఇన్స్టాన్సెస్ అసలు కెనాట్ హ్యావ్ ఇన్స్టెన్సెస్ వేరు, అందుకే నేను చెప్పింది డజంట్ హ్యావ్ ఇన్స్టెన్సెస్ వేరు. ఇందాక మన కేసులో ఏంటిది, ప్రోడక్ట్ క్లాస్. ఓపెన్ చేయండి ప్రోడక్ట్ క్లాస్. Now click on this product class. Yes, class product cannot have instances, it does not have a keys defined. But here, so see, ఈ క్లాస్ కి, ఈ వర్క్ క్లాస్ కి ఇన్స్టెన్సెస్ ఏమీ లేవు, ఇన్స్టెన్సెస్ ఏమీ ప్రెసెంట్ ఏమీ లేవు. సో అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటండి అర్థం కాలేదండి? అర్థమైందండి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో మిమ్మల్ని కంపల్సరీగా అడుగుతారు, ఎప్పుడు ఏ క్లాస్ క్రియేట్ చేస్తావు, నువ్వు ఈసీఎస్ ఎంటర్ప్రైజ్ క్లాస్ స్ట్రక్చర్ తో పాటు నువ్వు ఎప్పుడైనా కస్టమ్ క్లాసెస్ క్రియేట్ చేసావా, క్రియేట్ చేస్తే ఏ సిచ్యువేషన్ లో క్రియేట్ చేసావు, ఏ టైప్ ఆఫ్ క్లాస్ క్రియేట్ చేసావు, ఎటువంటి, ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసుకున్నావు, ఎందుకు కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేసుకోలేదు, ఓకే ఎక్సెట్రా. జనరల్ గా ఎలాంటి సినారియోస్ లో అబ్స్ట్రాక్ట్ క్లాసులు సెలెక్ట్ చేసుకుంటావు అంటే నువ్వు డైరెక్ట్ గా ఈ సినారియో చెప్పొచ్చు. ఇన్స్టాన్సెస్ లేకపోతే నేను బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు, నాకు ఎటువంటి ఇన్స్టాన్సెస్ లేకపోతే నేను బ్లైండ్ గా నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. So by default in our ECS class structure, whatever the class is created by the Pega, organization, division, unit, all these are the abstract classes, and even organization, INT class, etc. All these are the abstract classes. Now, okay, now let me create a one more class. Let me create a one more class.
నేను అందుకే చెప్పింది క్లాస్ నేమ్ నేను ఏమి ఇవ్వాలి అని చెప్పాను, ప్రోడక్ట్ అని ఇచ్చాను. అసలు దీనికి ఏమి సంబంధం లేదు. రిమెంబర్ దిస్ పాయింట్, రిమెంబర్ దిస్ పాయింట్. ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఇన్ పెగా, ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఇన్ పెగా అంటే మీరు క్రియేట్ చేసిన ఏ రూల్ అయినా లేకపోతే ఆల్రెడీ సిస్టంలో ఉండే ఏ రూల్స్ అయినా అవి కూడా ఇన్స్టాన్సెసే, అవి కూడా ఇన్స్టాన్సెసే. మీరేమనుకుంటారు, నా క్లాస్ కి నేను క్రియేట్ చేసిన ఈ వర్క్ క్లాస్ కి ఎటువంటి ఇన్స్టాన్సెస్ లేవు అని మీరు అనుకుంటారు. నేనేం చెప్తున్నాను, ఇంకొక స్టేట్మెంట్, మీరు క్రియేట్ చేసిన వర్క్ క్లాస్ కూడా వేరే క్లాస్ కి ఇన్స్టాన్సే, మీరు క్రియేట్ చేసిన వర్క్ క్లాస్ కూడా వేరే క్లాస్ కి ఇన్స్టాన్సే. చూస్తారా ఎలా అంటే, నువ్వు దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేసావో నీకు ఈ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ ఏమన్నా వస్తున్నాయా, ఏమీ రావట్లేదు. అలానే ఇక్కడ రికార్డ్స్కి వెళ్ళావు, సిస్ అడ్మిన్కి వెళ్ళావు, క్లాస్ మీద క్లిక్ చేసావు అనుకోండి, ఇప్పటి వరకు చూడండి ఇన్స్టాన్సెస్ ఆఫ్ క్లాస్ అని ఉంది, ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఏ క్లాస్ అని ఉంది. అంటే ఇవేంటి, ఇవి కూడా అంటే ఇక్కడ ఉన్న క్రియేట్ చేసిన ప్రతి క్లాస్ కూడా ఇన్స్టాన్సేనా? ఒక క్లాసే కాదండి, ఒక క్లాసే కాదు. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ రూల్ క్రియేట్ చేశారు, గో టు ద రికార్డ్స్, ఒక ప్రాపర్టీ రూల్ క్రియేట్ చేశారు. మీరేమనుకుంటారు, ఈ ప్రాపర్టీ రూల్ ఒక క్లాస్ కు సంబంధించింది అనుకుంటారు, కరెక్టే. కానీ నేనేం చెప్తున్నాను, మీరు క్రియేట్ చేసిన ప్రతి రూల్ కూడా ఒక ఇన్స్టాన్సే, ఒక ఇన్స్టాన్సే. ఏ క్లాస్ కి ఇన్స్టాన్స్ అంటారు అది చూద్దాం, అది కూడా. సో క్లిక్ ఆన్ దిస్ ప్రాపర్టీ, చూడండి ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఏ ప్రాపర్టీ అని ఉంది, ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఏ ప్రాపర్టీ అని ఉంది. అంటే చూడండి, గో టు ది యాప్, గో టు ది యాప్. దీనికన్నా ముందు ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఏ క్లాస్ అని ఉంది. ఏంటి ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఏ క్లాస్ అంటే, అంటే ఏ క్లాస్ కి ఇవన్నీ ఇన్స్టాన్సెస్, ఏ క్లాస్ కి ఇవన్నీ ఇన్స్టాన్సెస్ అంటే మనకి మన క్లాసులతో పాటు పెగా క్రియేట్ చేసిన క్లాసులతో పాటు దానిపైన కొన్ని టాప్ లెవెల్ క్లాసెస్ ఉన్నాయి, కొన్ని క్లాసెస్ ఉన్నాయి, టాప్ లెవెల్ క్లాసెస్ అంటారు వాటిని. ఏంటివి అవి, రూల్ ఓబీజే ప్రాపర్టీ, రూల్ ఓబీజే క్లాస్, రూల్ ఓబీజే రూల్ సెట్, రూల్ ఓబీజే రూల్ సెట్ వర్షన్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. సో కావాలనుకుంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు, రూల్ ఓబీజే క్లాస్, రూల్ ఓబీజే క్లాస్. చూడండి ఇది కూడా పెగాలో ఒక బిల్ట్-ఇన్ క్లాస్ అన్నమాట. ఈ క్లాస్ మీద క్లిక్ చేస్తే ఈ క్లాస్ కు ఉండే ఇన్స్టాన్సెస్ వస్తాయి, క్లిక్ చేయండి. ఇవే కదా వచ్చింది ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఏ క్లాస్ అని. అలానే రూల్ ఓబీజే ప్రాపర్టీ అనే ఒక క్లాస్ ఉంది, రూల్ ఓబీజే ప్రాపర్టీ అనే ఒక క్లాస్ ఉంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, దీనికి సంబంధించిన ఇన్స్టాన్సెస్ వస్తాయి. ఏంటి దీనికి సంబంధించిన ఇన్స్టాన్సెస్ అంటే, సిస్టమ్ లో ఇప్పటి వరకు క్రియేట్ అయిన ప్రతి ప్రాపర్టీ అనేది యాక్ట్స్ యాజ్ ఏ ఇన్స్టాన్స్, యాక్ట్స్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ టు దిస్ క్లాస్, యాక్ట్స్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ టు దిస్ క్లాస్. ఎలా చెప్పగలిగాము, కావాలంటే చూడండి, మీరు ఏ ప్రాపర్టీనైనా ఓపెన్ చేయండి, ఏ ప్రాపర్టీనైనా ఓపెన్ చేయండి, కస్టమర్ శాలరీ, మీరేమనుకుంటారు, ఎస్ దిస్ ప్రాపర్టీ ఈస్ బిలాంగింగ్స్ టు దిస్ క్లాస్, అగ్రి. నేనేం దాంట్లో ఏ స్టేట్మెంట్ నేను చేంజ్ చేయట్లా. ఒకసారి ప్రతి రూల్ కి పెగాలో ఒక యూనిక్ ఐడి ఉంటుంది, దాన్నే PZINSకి అంటారని చెప్పారు. ప్రతి రూల్ కి పెగాలో ఒక యూనిక్ ఐడి ఉంటుంది, దాన్నే PZINSకి అంటారని చెప్పారు. ఇక్కడ చూడండి PZINS కి ఎలా ఫామ్ అయింది, రూల్ ఓబీజే ప్రాపర్టీ ఏ క్లాసు అంటే YESB మీ క్లాసు కస్టమర్ శాలరీ, కస్టమర్ శాలరీ. అంటే పెగాలో వేరే రూల్ ఏమైనా, వేరే రూల్ ఏమైనా సేమ్ క్లాస్ తోటి సేమ్ నేమ్ తోటి ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఇదే క్లాస్ లో నేనేం చేస్తానో చూడండి, అదే క్లాస్ లో YESB అనే ఇదే క్లాస్ లో క్లిక్ ఆన్ క్రియేట్ డేటా మోడల్, ఏదో ఫీల్డ్ వాల్యూ అని క్రియేట్ చేస్తున్నా. ఒక జావా సర్వర్ పేజ్, JSP పేజ్. ఓకే, టెస్ట్ పేజ్. ఇక్కడ క్లాస్ ఏంది, YESP.
ఇక్కడ నేను కస్టమర్ శాలరీ అంటున్నా. కస్టమర్ శాలరీ అంటే చూడండి, ఒక అప్లికేషన్ లో రూల్ సెట్ వర్షన్ లో సేమ్ క్లాస్ లో విత్ రూల్ నేమ్ సేమ్ తోటి నేను మళ్ళీ ఇంకొక రూల్ క్రియేట్ చేసిన. ఆల్రెడీ ఇది ఉంది కదా, ఆల్రెడీ ఇది ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? ఓకే, ఇదేంది ఎస్ బ్యాంక్ ఎఫ్ఆర్ లో క్రియేట్ చేశాడా? మీరు కావాలంటే అదే సెలెక్ట్ చేసుకోండి. ఎస్ బ్యాంక్ ఎఫ్ఆర్ లేదు, ఎందుకని? మీరు ప్రెసెంట్ లాగిన్ అయింది ఇంప్లిమెంటేషన్ లో. ఓకే, నో ప్రాబ్లం, క్రియేట్ చేసుకోండి, సేవ్ చేయండి. మీరేమనుకుంటారు? ఓకే, కస్టమర్ శాలరీ ఉంది కదా, ఇక్కడ కస్టమర్ శాలరీ అని ఉంది కదా, ఈ రెండు ఎలా డిఫరెన్స్ అవుతాయి? ఈ రెండు ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది పెగా అని మీరు అనుకోవచ్చు, అంతే కదా? చూడండి, ఇది కూడా ఒక రూలే, కస్టమర్ శాలరీ అనేది, ఇది కూడా ఒక రూలే, సేమ్ క్లాసు సేమ్ రూల్ సెట్టే, ఇది కూడా ఎజ్యూమ్ చేసుకోండి సేమ్ క్లాసు సేమ్ రూల్ సెట్టే, బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని మీరు అడగొచ్చు. నేనేం చెప్పాను? ప్రతి రూల్ కి పెగాలో ఒక యూనిక్ ఐడి ఉంటుంది. అందుకనే వాడేం చేశాడు తెలివిగా, ఇలా అయితే ఎక్కడొకక్కడ యూనిక్ ఐడి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కాబట్టి దీని యొక్క టైప్ ఏంటిది? ఇది ప్రాపర్టీ టైప్. దీని యొక్క టైప్ ఏంటిది? జేఎస్పి టైప్. అందుకని ఒకసారి దీని యొక్క పీజెడ్ఐఎన్ఎస్ కి చూడండి, రూల్ ఓబీజే జేఎస్పి అంటే నా దగ్గర పెగాలో ఈ క్లాస్ ఉంది అంటే నేను క్రియేట్ చేసిన ఈ జేఎస్పి పేజ్ అనే రూల్ అనేది ఏ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టెన్స్? రూల్ ఓబీజే జేఎస్పి. దీని తర్వాత ఏముంది? క్లాస్ నేమ్ ఉండదు. మీ క్లాస్ నేమ్ ఉంది అంటే ఈ రూల్ ఏ క్లాస్ కు సంబంధించిందో. తర్వాత కస్టమర్ శాలరీ అని ఉంది. కానీ అలానే ఇక్కడ కూడా చూడండి, ఈ కస్టమర్ శాలరీ వ్యూ ఎక్స్ఎంఎల్, ఇక్కడ రూల్ ఓబీజే ప్రాపర్టీ అని ఉంది, తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. అర్థమైందా? పెగాలో మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయో. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే కేటగిరీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో, ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుంటున్నారా, HTML సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఏమి సెలెక్ట్ చేసుకున్నారు, దోస్ మెనీ క్లాసెస్ వీ హ్యావ్ ఇన్ పెగా. those many classes we have in Pega. అంటే రూల్ ఓబీజే జస్ట్ సెట్ చేయండి, రూల్ ఓబీజే యాక్టివిటీ, అసోసియేషన్, కేస్ టైపు, కరస్పాండెన్స్, ఇందాక ఫీల్డ్ వాల్యూ అన్నాము, ఫ్లో యాక్షన్, HTML, JSP, లిస్ట్ వ్యూ, మ్యాప్ వాల్యూ, మోడల్, ప్రాపర్టీ అలియాస్, ప్రాపర్టీ క్వాలిఫైర్, రిపోర్ట్ డెఫినేషన్, రూల్ ఓబీజే XML ఎక్సెట్రా. దీస్ మెనీ క్లాసెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ రూల్ ఓబీజే వెన్, మనం ఒక వెన్ రూల్ క్రియేట్ చేసాము, ఈ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి, దీనికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ అన్ని వస్తాయి. మనం క్రియేట్ చేసిన హాయ్ వెన్, హలో వెన్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు క్రియేట్ చేసిన ప్రతి రూల్ కూడా, అది ఈవెన్ ఇంక్లూడింగ్ క్లాస్ అనే రూల్ కూడా will acts as an instance to another class in Pega. ఏ అనదర్ క్లాస్ అంటే ఇవి, ఈ క్లాసులు. వీటిని మీరు ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటే, కావాలంటే ఆ పర్టికులర్ రూల్ ఓపెన్ చేసేసి దాంట్లో pgdins కి చూసారనుకోండి, దానికి ముందు ఉంటుంది. అందుకే నేను ఏం చెప్పాను, వీటన్నిటిని రూల్ ఇన్స్టెన్సెస్ అని చెప్పాలంటే డైరెక్ట్ గా నువ్వు ఈ విధంగా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ వ్యూ XML చూసావు, ఇది రూల్ ఇన్స్టెన్సా డేటా ఇన్స్టెన్సా? రూల్ ఇన్స్టెన్సా డేటా ఇన్స్టెన్సా? ఎందుకని? కొన్ని రూల్స్ కి రూల్ సెట్ వర్షన్ ఉంటుంది, కొన్ని రూల్స్ కి రూల్ సెట్ వర్షన్ ఉండదు. సో ఆ వేలో ఒక విధంగా కన్ఫర్మ్ చేయొచ్చు ఇది రూల్ ఇన్స్టెన్స్ అనేది. అలా కాకుండా ఒకసారి మీ యొక్క ఆపరేటర్ ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ యువర్ ఆపరేటర్. ఓకే, ఇది కూడా ఒక రూలే, బట్ దీని యొక్క వ్యూ XML చూడండి, ఇది డేటా తోటి స్టార్ట్ అవుతుంది. వేర్ ఈస్ pgdins కి? కంట్రోల్ F, pgdins కి చూడండి, ఇది డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి, admin.sbank. సో జనరల్ గా ఇది డేటా తోటి స్టార్ట్ అవుతుందంటే ఇవన్నీ డేటా ఇన్స్టెన్సెస్ అంటారు జనరల్ గా, డేటా ఇన్స్టెన్సెస్. లేకపోతే అవన్నీ రూల్ ఇన్స్టెన్సెస్, ఇది డేటా ఇన్స్టెన్సెస్, ఇవన్నీ డేటా ఇన్స్టెన్సెస్. దీనికి జనరల్ గా ఈ డేటా ఇన్స్టెన్సెస్ అన్నిటికీ రూల్ సెట్ వర్షన్ అనేది ఎప్పుడు ఉండదు. అసలు రూల్ సెట్ వర్షన్ అనేది ఏమీ ఉండదు. కావాలనుకుంటే చూడండి, ఇక్కడ నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ గో టు ద రికార్డ్స్, sysadmin,
ఇక్కడ డైనమిక్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి ఓపెన్ చేయండి. యాక్షన్ వ్యూ XML, యాక్షన్ డేటా అడ్మిన్ సిస్టమ్ సెట్టింగ్స్, ఇవన్నీ డేటా ఇన్స్టెన్సెస్ అంటారు, అవన్నీ రూల్ ఇన్స్టెన్సెస్ అంటారు, అవన్నీ రూల్ ఇన్స్టెన్సెస్ అంటారు. నౌ కమ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ క్లాస్. నౌ కమ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ క్లాస్ అంటే ఏంటిది? ఈ క్లాస్ ఇన్స్టెన్సెస్ ఏమీ లేవు. మీరు క్రియేట్ చేసిన క్లాస్ కూడా will acts as a instance to the rule obj class. Rule obj class. Now I want to create a one more class. I want to create a one more class. ఏ క్లాస్ క్రియేట్ చేస్తాను నేను? Click on sysadmin class. Click on sysadmin class. ఇందాక మీరు అడిగారు కదా, మనకి ఇందాక ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. మీ ఇష్టం వచ్చిన నేమింగ్ కన్వెన్షన్స్ ఇస్తే కొన్ని ఇష్యూస్ వస్తాయి. కొన్ని ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అలా అని మీకేమి నేమింగ్ కన్వెన్షన్స్ ఇలానే ఉండాలి, క్లాస్ నేమ్ అనేది స్ట్రిక్ట్ గా ఏమీ ఉండదు. నీ ఇష్టం, నువ్వు ఇవ్వచ్చు. ఏ క్లాస్ నేమ్ ఎలా అయినా ఇవ్వచ్చు. ఏబిసి అని ఇవ్వచ్చు, లేకపోతే ప్రోడక్ట్ అని ఇవ్వచ్చు, లేకపోతే కస్టమర్ అని ఇవ్వచ్చు. నువ్వు గమనించావో లేదో కానీ ఇక్కడ మనం పెగా క్రియేట్ చేసిన క్లాసెస్ అన్ని ఒక ప్రాపర్ కన్వెన్షన్స్ తోటి ఉన్నాయి. ఇక్కడ జస్ట్ లాగ్ ఆఫ్ ఆ వర్క్ పూల్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. గో టు ది యాప్. ఎస్ బ్యాంక్ లోన్ వెహికల్, ఎస్ బ్యాంక్ వర్క్. దీని తర్వాత క్లాస్ ఎలా ఉంది? ఇలా ఉంది. సో ఒక ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ తోటి ఉంది. అంటే నువ్వు క్రియేట్ చేసిన క్లాస్ కూడా, నువ్వు క్రియేట్ చేసే క్లాస్ కూడా ఎట్లా క్రియేట్ చేస్తున్నావు, ఏ లెవెల్లో క్రియేట్ చేస్తున్నావు, ఇది ఆర్గనైజేషన్ క్లాసా, డివిజన్ క్లాసా, యూనిట్ క్లాసా, లేకపోతే తర్వాత వర్క్ క్లాసా, ఎక్సెట్రా. నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు నీ ఇష్టం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, క్లిక్ ఆన్ క్రియేట్ sysadmin క్లాస్ ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ అండ్ అప్లికేషన్. తర్వాత నేను ఏం చేస్తానంటే, నా యొక్క అప్లికేషన్ లో వర్క్ క్లాస్ ఉంది, డేటా క్లాస్ ఉంది, ఐఎన్టీ క్లాసెస్ ఉన్నాయి. నా యొక్క అప్లికేషన్ లో 3 రకాల క్లాసెస్ ఉంది. వర్క్ క్లాస్ ఉంది, డేటా క్లాస్ ఉంది, ఐఎన్టీ క్లాస్ ఉంది. తర్వాత నీ ఇష్టం అండి, అది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్, 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్. దానిపైన నువ్వు కావాలనుకుంటే నీ ఇష్టం వచ్చింది క్రియేట్ చేసుకో. లేకపోతే ఇక్కడే నేనే లిమిటేషన్ ఏం పెట్టట్లేదు కాబట్టి నువ్వు నీ యొక్క అప్లికేషన్ లో A1 అనుకో, క్లాస్ A1. ఇది రూల్ సెట్, అప్లికేషన్ రూల్ సెట్ అంతే. See this A1 class, abstract class 010102. ఇక్కడ ఇన్హెరిటెన్స్ చూడండి, నేను ఇప్పుడేం ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడలేదు. బై డిఫాల్ట్ గా ఏదో వచ్చింది ఒక ఇన్హెరిటెన్స్, ఉంచండి. సేవ్ ఇచ్చే ముందు డిస్క్రిప్షన్ యాజ్ యూజువల్ గా క్లిక్ ఆన్ సేవ్. ఓకే, నౌ అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేశారు. నేను ఒక కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ sysadmin క్లాస్. నౌ ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ అండ్ యువర్ అప్లికేషన్. నేను దీంట్లో ఒక కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. A2 అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని దీని ఒక కాంక్రీట్ క్లాస్ అంట. లేకపోతే మీరు యాజ్ యూజువల్ గా వర్క్ ఉంది కదా, దానిపైన ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి, A2 అనేది. A2 అని మీ ఇష్టం అండి. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. Now as usually provide the description and history. నేను ఎక్స్టర్నల్ మ్యాపింగ్ అడ్వాన్స్డ్ గురించి నేనేం మాట్లాడలేదు. Now change the class type is a concrete class. చూడండి చాలా ఆప్షన్స్ వచ్చేసి. Change the class type is a concrete class. Now వర్షన్ నేమ్ యాజ్ యూజువల్లీ 010102. Now ఎప్పుడైనా ఏదైనా ఒక క్లాసు కాంక్రీట్ క్లాస్ అయితే, ఏదైనా ఒక క్లాస్ మీరు కనుక కాంక్రీట్ క్లాస్ అని సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా దట్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ ఆర్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఉండాల్సిందే. ఎందుకని, దాని యొక్క పర్పస్ ఏంటి చూడండి. ఇఫ్ ఎనీ క్లాస్
if any class is a concrete class, so that class should be either belongs to a class group, does not belongs to a class group, or is a class group అని మీరు ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకని అంటే which is used to manage the instances in a database table, which is used to manage the instances in a database table, instances in a database table. అదేంటి ఇన్స్టాన్సెస్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్ అంటే మీరు క్రియేట్ చేసుకుంది కాంక్రీట్ క్లాస్. మనం ఏం చెప్పాము, కాంక్రీట్ క్లాస్ కి కంపల్సరీగా ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అంటే ప్రతి ఇన్స్టాన్స్ కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఇన్స్టాన్సెస్ అన్ని డేటాబేస్ లో పర్మనెంట్ గా కూడా సేవ్ అవుతాయి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంక్రీట్ క్లాస్ ఈస్ మ్యాప్డ్ టు ది వన్ డేటాబేస్ టేబుల్ ఇన్ Pega. Each and every concrete class is mapped to the one database table in Pega. Who will create the database table? You no need to worry. Pega will automatically create the database table. Pega will automatically create a database table. చూడండి. ఓకే, నౌ ఇక్కడ మరి ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ ఏంటి, డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఏంటి, ఎందుకు బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఎందుకు? నౌ నా దగ్గర మనకు ఆల్రెడీ ఒక వర్క్ క్లాస్ ఉంది. ఏమని ఉంది? ఆర్గనైజేషన్, డివిజన్, and unit. My application, what is my application? అండ్ వర్క్ క్లాస్ అని ఉంది. వర్క్ క్లాస్ బై డిఫాల్ట్ గా ఇది నా యొక్క వర్క్ క్లాస్. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ క్లాస్ ఏంటంటే, వన్ అండ్ ఓన్లీ కాంక్రీట్ క్లాస్ ఇక్కడ ఏదైతే ఉందంటే ఇది ఒక్కటే ఉంది, వర్క్ క్లాస్. ఈ ఒక్క వర్క్ క్లాసే కాంక్రీట్ క్లాస్, మిగిలిన అన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసులు అయి ఉంటాయి. కావాలంటే వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ వర్క్ క్లాస్ అని ఎందుకు ఇచ్చాడు, నువ్వు మళ్ళీ ఎడిషనల్ గా ఎటువంటి క్లాసెస్ క్రియేట్ చేయకుండా అయినా సరే, నువ్వు నీకు కావలసిన వర్క్ కి సంబంధించిన నీ యొక్క వర్క్ కి సంబంధించిన డేటా అంతా, ఇన్స్టాన్సెస్ అన్ని ఈ క్లాస్ లో నువ్వు సేవ్ చేసుకోవచ్చు. అందుకనే వర్క్ క్లాస్ ఇచ్చాడు. లేదు నేను ఇలా ఈ వర్క్ క్లాస్ లో సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే, నా యొక్క హోమ్ లోన్ రిక్వెస్ట్లన్నీ, లేకపోతే పర్సనల్ లోన్ రిక్వెస్ట్లన్నీ, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ రిక్వెస్ట్లన్నీ, లేకపోతే సోన్స్ అన్ని. ఎందుకని? ఈ వర్క్ క్లాస్ అనేది కాంక్రీట్ క్లాస్, ఈ వర్క్ క్లాస్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి, ఈ వర్క్ క్లాస్ ఇన్స్టాన్సెస్ ఉంటే అవన్నీ డేటాబేస్ టేబుల్ లో సేవ్ అవుతాయి. కాబట్టి అన్ని ఇన్స్టాన్సెస్, దట్ మీన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్ కి సంబంధించిన అన్ని ఇన్స్టాన్సెస్ అన్ని ఒకటే డేటాబేస్ టేబుల్ లో సేవ్ అవుతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఆల్ ద ఇన్స్టాన్సెస్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. అందుకే నేను చెప్పింది which is used to manage the instances. ఎందుకు ఆ క్రైటీరియా ఎందుకని? which is used to manage the instances. నౌ ఇప్పుడు మీరేం చేస్తారు, నేను ఇప్పుడు ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఏ క్లాస్ క్రియేట్ చేశాను? ఇంకొక వర్క్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఇంకొక వర్క్ క్లాస్ అంటే ఏదో మళ్ళీ వర్క్ అని ఉండదు. వర్క్ లో ఏ వర్క్ మీరు ఇది ప్రాసెస్ పి లోన్. నేను ఇంకొక వర్క్ క్రియేట్ చేసుకున్నాను. ఇదేంటిది? ప్రాసెస్ హెచ్ లోన్. ఇదేంటిది? ప్రాసెస్ వి లోన్, వెహికల్ లోన్, ఎక్సెట్రా. నా వర్క్ లో ఏముంటుంది? ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్. సో ఏంటి ఇవన్నీ? నా యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ క్లాసెస్. ప్రతి క్లాస్ కి ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో ఆ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, దీనికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకటే టేబుల్లో మీరు మెయింటైన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఏ టేబుల్లో మెయింటైన్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీ పైన డిఫాల్ట్ గా ఒక వర్క్ క్లాస్ వాడే ఇచ్చేసాడు కాబట్టి, మీరు మెయింటైన్ చేయాలనుకుంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసులకి సంబంధించిన ఇన్స్టెన్సెస్ కూడా అదే టేబుల్లో మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సపరేట్ డేటాబేస్ టేబుల్, then your class is belongings to this class. Your class belongs to this class group. Your class belongs to this class group.
అందుకనే వర్క్ క్లాస్ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఈజీ క్లాస్ గ్రూప్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఈజీ క్లాస్ గ్రూప్? ఇట్ కెన్ యాక్సెప్ట్ ఆర్ ఇట్ కెన్ మెయింటైన్ ది అదర్ క్లాస్ ఇన్స్టాన్సెస్ ఆల్సో. ఇట్ కెన్ ఇన్వైట్ ఆర్ ఇట్ కెన్ యాక్సెప్ట్, ఇట్ కెన్ హోల్డ్ అదర్ క్లాస్ ఇన్స్టాన్సెస్ ఆల్సో, అదర్ వర్క్ క్లాస్ ఇన్స్టాన్సెస్ ఆల్సో. రిలేషన్ ఏంటిది? ఇది ఈజీ క్లాస్ గ్రూప్ అయినప్పుడు కంపల్సరీగా ఈ క్లాస్ ఏమవుతుంది? బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అవ్వాలి. ఏమవ్వాలి? బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అవుతుంది. ఏ క్లాస్ గ్రూప్ కి బిలాంగ్స్ టు? కంపల్సరీగా ఇది క్లాస్ గ్రూప్. అదేంటి అది క్లాస్ కదా అని మీరు చెప్పారు. ఎస్, అది క్లాసే, కానీ సేమ్ నేమ్ తోటి ఒక క్లాస్ గ్రూప్ కూడా ఉంటుంది. సేమ్ నేమ్ తోటి ఒక క్లాస్ గ్రూప్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం అర్థం చేసుకున్నాను? ఈ యొక్క రిలేషన్ బట్టి నా యొక్క పర్సనల్ లోనికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ కూడా ఈ వర్క్ క్లాస్ ఏ టేబుల్లో అయితే ఏ టేబుల్ కి అయితే మ్యాప్ అయిందో నా యొక్క పర్సనల్ లోనికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ కూడా అదే టేబుల్లో మ్యాప్ అవుతాయి, వెళ్ళి అదే టేబుల్లో సేవ్ అవుతాయి. ఐ డోంట్ వాంట్ ఎనీ అడిషనల్ డేటాబేస్ టేబుల్ బికాస్ ఐ వాంట్ టు మెయింటైన్ ఆల్ దీస్ ఇన్స్టెన్సెస్. నో, అలా కాదు. నేను నా ఓన్ మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నౌ you can maintain your class is a class group, is a class group. Now your class is a class group. అర్థమైందా? అర్థం కాలేదా ఈ పాయింట్లు ఎవరికైనా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కంపల్సరీగా అడుగుతాడు క్లాస్ స్ట్రక్చర్ మీద. క్లాసెస్ గురించి 100 క్వశ్చన్లు అడగొచ్చు ఒక్కొక్కసారి. మీ యొక్క డిజైన్ నాలెడ్జ్ అంతా ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకంటే ఇక్కడే తెలుస్తుంది. ఓకే, సో ఓపెన్ ది ఎగ్జిస్టింగ్ వర్క్ క్లాస్. ఓపెన్ ది ఎగ్జిస్టింగ్ వర్క్ క్లాస్ అవసరం లేదు, ముందు మనమే చూద్దాం ఇక్కడ. నేను నా యొక్క పర్సనల్ ఉంది. సో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తున్నారు? నేను నా ఓన్ టేబుల్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను. దెన్ గో అండ్ క్రియేట్ యువర్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ గ్రూప్. గో అండ్ క్రియేట్ యువర్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ గ్రూప్. నా క్లాస్ గ్రూప్ ఏది చూడండి. క్లాస్ గ్రూప్ ఏది? ఆటోమేటిక్ గా ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో A2 అనేది దానితోటే క్లాస్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. డోంట్ వరీ, క్లాస్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. నౌ నెక్స్ట్, ఇదేంటి కీస్ అని ఎందుకు ఇచ్చాడు? నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి కాంక్రీట్ క్లాస్ కి ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ప్రతి ఇన్స్టాన్సెస్ కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. కేస్ ఐడి అంటారు, దాన్నే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అంటారు, లేకపోతే దాన్ని ఇన్స్టెన్స్ ఐడి అంటారు, లబ్ లబ్ లబ్. సో మరి ఇన్స్టెన్స్ ఐడి A1 అని చెప్తున్నారు మీరు, ఇన్స్టెన్స్ ఐడి A2 అంటున్నాను. కరెక్టే, A1 A2 అనేది వాల్యూస్. ఎవరు ఈ వాల్యూస్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటారు అంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, ఏదో ఒక అట్రిబ్యూట్ ఉంటుంది కదా. దిస్ అట్రిబ్యూట్ ఈస్ నథింగ్ బట్ ఏ యూనిక్ ఐడి, దిస్ అట్రిబ్యూట్ ఈస్ నథింగ్ బట్ ఏ కేస్ ఐడి, దిస్ అట్రిబ్యూట్ ఈస్ హ్యావింగ్ ఏ కేస్ ఐడి వాల్యూ ఆర్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి వాల్యూ. ఆ కీని మీరు ఇక్కడ డిఫైన్ చేయాలి. ఆ కీని మీరు ఇక్కడ డిఫైన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నానంటే PYID అంటున్నాను. జనరల్ గా PYID అనేది ఒక బిల్ట్ ఇన్, PYID అనేది ఒక OOTB built in property in Pega which is used to maintain the unique values, దీన్నే ప్రైమరీ కీ అని కూడా అనొచ్చు. ప్రైమరీ కీ అంటారు, డేటాబేస్ టేబుల్స్ లో ప్రైమరీ కీ అంటారు. ఓకేనా, అర్థమైందా? అంటే ఈ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ ఇన్స్టెన్స్ ఐడి ఏ ప్రాపర్టీలో హోల్డ్ అయి ఉంటుంది? ఒక చిన్న ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, డేటాని హోల్డ్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే పెగాలో ప్రాపర్టీ. అంతే కదా, మనం చూసుకున్నాం కదా, క్లాస్ అనుకున్నాము. క్లాస్ లో ఏం డిస్కస్ చేసాము? కస్టమర్ సాలరీ, కస్టమర్ నేమ్ ఎక్సెట్రా. అవన్నీ ఏంటి? నేను ఏం చెప్పాను? ప్రాపర్టీస్ ఆఫ్ ఏ క్లాస్ అన్నాను. వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ దోస్ ప్రాపర్టీస్? విచ్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద డేటా, విచ్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద డేటా. అంతేనా కాదా? అంతేనండి. ఏమో మీ అందరికి అర్థం కావట్లేదేమో. ఓకేనండి. Now similarly in this class
in this class also, once you create an instance or once you create an object or once you create a case or once you create a work object, what is the ID? What is the ID of that case or what is the instance ID? Okay, మీరు ఏం చెప్తారు? Instance ID A1 నో A2 నో B1 నో B2 నో లోన్ ID 1 లోన్ ID 2 ఎక్సెట్రా అంటారు. కరెక్టే. ఏదో ఒక ప్రాపర్టీ కంపల్సరీగా ఆ వాల్యూని హోల్డ్ చేయాలి కదా. సో ఆ ప్రాపర్టీ మీరు ఇక్కడ డిఫైన్ చేయాలి యాజ్ ఎ కీగా. క్యాప్షన్ మీ ఇష్టం ఇవ్వండి. ఇన్స్టెన్స్ ఐడియో మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. నౌ ఇక్కడ ఏంటి n నెంబర్ ఆఫ్ కీస్ డిఫైన్ చేయొచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు, కెన్ ఐ డిఫైన్ n నెంబర్ ఆఫ్ కీస్ ఆన్ ఏ క్లాస్ టు క్రియేట్ an ఇన్స్టెన్సెస్ ఆర్ వన్ ఇన్స్టెన్స్ హ్యావింగ్ n నెంబర్ ఆఫ్ కీస్ అంటారు. అగ్రీ, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. అంటే ఏంటి అర్థము? ఒక క్లాసుకు సంబంధించిన ఇన్స్టాన్స్ కి సంబంధించిన ఐడి అనేది, యూనిక్ ఐడి అనేది మల్టిపుల్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది. మల్టిపుల్ కాంబినేషన్స్ తోటి ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ క్రియేట్ ఎ మల్టిపుల్ ఐడీస్. నౌ సీ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఇదే ఉందనుకోండి, ప్రాసెస్ లో ఉంది. దీనికి V1 V2 అని మీరు ఇవ్వచ్చు, V3 V4 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ ఒక కాంబినేషన్ తోటి కొన్ని సిచ్యువేషన్స్ లో V1 V2 V3 V4 కూడా మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అలాంటి సినారియోస్ ఉన్నాయి అనుకోండి. కానీ అలాంటి సినారియోస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఇంకొక కాంబినేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ V6 ప్లస్ కస్టమర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్. అంటే ఎప్పుడైనా సరే ఈ లోన్ ఐడి ప్లస్ ఆ లోన్ ఇనిషియేటర్ నేమ్ అనేది ఎప్పుడు సేమ్ కాదు, అసలు ఎప్పుడు జరగదు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు కావాలనుకుంటే యువర్ కీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ప్రాపర్టీస్. అంటే V6 అంటే ఇక్కడ లోన్ ఐడి ప్లస్ లోన్ ఇనిషియేటర్ నేమ్. అలానే ఇక్కడ కూడా మీరు మల్టిపుల్ కీస్ కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. మీరు గమనించారో లేదో ఒకసారి, ఇందాక మనం రూల్ ఓబీజే ప్రాపర్టీ ఉంది కదా, ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి. ఇది కంపల్సరీగా ఏ క్లాస్ అయి ఉంటుంది? ఇన్స్టాన్సెస్ ఉన్నాయంటే ఏ క్లాస్ అయి ఉంటుంది? కాంక్రీట్ క్లాస్ అయి ఉంటుంది. ఓపెన్ చేయండి, సిస్అడ్మిన్ క్లాస్ కాంక్రీట్ క్లాస్. ఇదేంటిది? ఇక్కడ కీస్ ఏమిటి అంటే ఈ క్లాసుకు సంబంధించిన ఏ ఇన్స్టెన్స్ అయినా మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాము? ఈ క్లాసుకు సంబంధించిన ఏ ఇన్స్టెన్స్ అయినా మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాము? చూడండి ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాము. ఆ ప్రాపర్టీ అనేది ఏ క్లాస్ కి అప్లై అవుతుంది ప్లస్ ఆ ప్రాపర్టీ నేమ్. ఆ ప్రాపర్టీ అనేది ఏ క్లాస్ కి అప్లై అవుతుంది, ఆ ప్రాపర్టీ నేమ్ తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అలా ప్రతి ఇన్స్టెన్స్ కి ఒక ఐడి ఉంటుంది, యూనిక్ ఐడి ఉంటుంది. అంటే ఏ రెండు ప్రాపర్టీస్ పెగాలో విత్ సేమ్ క్లాస్ నేమ్ విత్ సేమ్ నేమ్ తోటి ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఏ రెండు ప్రాపర్టీస్ పెగాలో ఒకటే క్లాస్ నేమ్ తోటి ఒకటే నేమ్ తోటి ఉండవు. అలా డిఫైన్ చేసుకున్నాడు కీస్ ని. కాకపోతే క్లాస్ నేమ్ అయినా చేంజ్ చేయాలి, ప్రాపర్టీ నేమ్ అయినా చేంజ్ చేయాలి. అంతేగాని ఒకసారి ఒక క్లాస్ నేమ్ తోటి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేయలేవు దాన్ని. అందుకే ఈ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ యొక్క కీస్ ఎలా ఉన్నాయి? కాంబినేషన్ ఆఫ్ క్లాస్ నేమ్ ప్లస్ ప్రాపర్టీ నేమ్. చూడండి, కాంబినేషన్ ఆఫ్ క్లాస్ నేమ్ ప్లస్ ప్రాపర్టీ నేమ్. అర్థమైందా? అర్థం కాలేదా? అలానే మీ యొక్క క్లాస్ లో కూడా ఈ వర్క్ A2 కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ కూడా నాకు అవసరం లేదు, ఒకటే లోన్ ఐడి ఉంటుందంటే ఉంచండి. లేదు కాంబినేషన్స్ ఉన్నాయనుకుంటే యాడ్ చేయండి. నెక్స్ట్, ఆటోమేటికల్లీ జనరేట్ యూనిక్ ఐడి ఫర్ రికార్డ్స్ ఆఫ్ దిస్ టైప్. అంటే ఆటోమేటిక్ గా ఒక ఐడి జనరేట్ అవ్వాలి. నేను ఈ PYID కాదు, ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దిస్ చెక్ బాక్స్. వెన్ ద క్లాస్ హ్యాస్ ఎ సింగిల్ కీ యూ మే చూస్ టు హ్యావ్ ద వాల్యూ ఆటోమేటికలీ జనరేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ బై ఎ యూజర్ ఇన్పుట్.
So when the class has a single key, you may choose to have the value automatically generated instead of set by a user input. మీరు ఏమి సెట్ చేయాల్సిన పని లేకుండా పెగా హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఆ యూనిక్ ఐడిని మీరు కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఇక్కడ ఇన్హెరిటెన్స్ గురించి ఏం మాట్లాడలేదు, క్లిక్ ఆన్ సేవ్ అంటున్నాను డైరెక్ట్ గా. ఇప్పుడు చూడండి, ఇది కాంక్రీట్ క్లాసు, ఇది కంపల్సరీగా ఒక టేబుల్ కి మ్యాప్ అయి ఉంటుంది, టు ది డేటాబేస్ టేబుల్. కావాలంటే క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్, అంటే ఈ క్లాస్ అనేది ఈజ్ మ్యాప్ టు ఈ డేటాబేస్ టేబుల్ అంట. ఈ డేటాబేస్ టేబుల్ అంట. ఎక్కడుంది అసలు ఈ డేటాబేస్ టేబుల్? ఎవరు క్రియేట్ చేశారు? పెగా క్రియేట్ చేసింది ఆటోమేటిక్ గా, మీరేం క్రియేట్ చేయాల. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది రెడీమేడ్ అప్లికేషన్. రెడీమేడ్ అప్లికేషన్ అంటే దీనికి కంపల్సరీగా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే డేటాబేస్ ఇన్స్టాల్ అయింది. ఇది పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ అనే డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ అయింది. డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ అయిన తర్వాత దానికి కావాల్సిన, అంటే ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన ప్రీ డిఫైన్డ్ స్కీమా, ప్రీ డిజైన్డ్ స్కీమా అంటే ప్రీ డిజైన్డ్ డేటా, అంటే స్కీమాతో పాటు కొంత డిఫాల్ట్ డేటా కూడా కావాలి. అవన్నిటిని ఒక డంప్ ఫైల్లో ప్లేస్ చేసుకుంటాడు. డంప్ ఫైల్లో ప్లేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ డంప్ ఫైల్ ను కూడా లోడ్ చేసుకుంటాడు. అప్పుడే ఈ అప్లికేషన్ రన్ అయ్యేది, అప్పుడే ఈ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్ లో ఉండే టేబుల్స్ తోటి ఇంటరాక్షన్ జరిగేది. లేకపోతే అది కనుక ఫెయిల్ అయిందంటే ఈ అప్లికేషన్ రన్ అవ్వదు. అప్లికేషన్ రన్ అవ్వదు. అంటే మీరేమన్నా డేటాబేస్, అసలు కొంతమందికి డేటాబేస్ ఉందనే కూడా తెలియదు. కొంతమందికి డేటాబేస్ ఉందా, ఉంటే ఏ డేటాబేస్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఎలా కనెక్ట్ అవుతారు దానికి, ఒకప్పుడైతే అసలు తెలిసేది కాదు. ఎందుకంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు, ఏంటి కేసు 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 క్రియేట్ చేసుకోవటం ఏదో ఒకటి, అంతేగాని ఎక్స్ప్లోర్ చేయరు. ఎక్కడ రూల్ క్రియేట్ చేయాలో కూడా ఎక్స్ప్లోర్ చేయరు, ఏదో రూల్ క్రియేట్ చేస్తారంతే. అట్లా ఉంటుంది. అలా ఉంటే రాదు పెగా. పెగా రాదంటే ఆ డిజైన్ రాదు మీకు. సో ఇప్పుడు నా దగ్గర డేటాబేస్ ఇన్స్టాల్ అయింది, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ అయింది. సో కావాలనుకుంటే టాస్క్ మేనేజర్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ రన్ అవుతూ ఉంటుంది చూడండి. పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ రన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సర్వర్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ కూడా రన్ అయింది. పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ కూడా నా ఇప్పుడు ఆ కనెక్ట్ అయిన రన్ అవుతున్న పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ కి నేను ఎలా కనెక్ట్ అవ్వాలి? నార్మల్ గా అయితే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, డాస్ కమాండ్ ప్రాంప్ట్, దీని నుంచి కనెక్ట్ అవ్వాలి ఐడియల్ గా అయితే. కానీ మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ, దానికి డేటాబేస్ సర్వర్ వాడు కూడా కొన్ని GUI క్లయింట్ టూల్స్ ప్రొవైడ్ చేశాడు. ఏంటిది అది అంటే పీజీ అడ్మిన్. పీజీ అడ్మిన్ అనే ఒక టూల్ ఉంది, క్లయింట్ టూల్ ఉంది. దీని నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు. అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. పీజీ అడ్మిన్ 3, పీజీ అడ్మిన్ 3 అని మళ్ళీ, ఎందుకంటే 7.3.1, ఎందుకంటే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటర్నల్ గా ఇన్స్టాల్ అయిన వర్షన్ ఏంటంటే 9.10 ఎంత ఉంటుంది, 9.10 అనుకుంటా. ఒకసారి చూడండి, ఇంటర్నల్ గా ఇన్స్టాల్ అయిన పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ సి పర్సనల్ ఎడిషన్ PGSQL PostgreSQL log open what is the version doc PostgreSQL 9.6 ఇన్స్టాల్ అయింది ఇంటర్నల్ గా. వాడి ఇష్టం, ఓపెన్ సోర్స్ కదా, రియల్ టైంలో మీ యొక్క క్లయింట్ ఏ డేటాబేస్ అయితే కావాలి అంటాడో ఆ డేటాబేస్ లైసెన్స్ తోటి మీకు సూట్ వచ్చేస్తుంది, పెగా సూట్ అంట. ఎందుకంటే దాంట్లోనే డేటాబేస్ సర్వర్ ఉంటుంది, దాంట్లోనే అప్లికేషన్ సర్వర్ అంటే జేబాస్, టామ్ క్యాట్, వెబ్ లాజిక్, వెబ్స్పిరా అది వచ్చేస్తుంది. దానితో పాటు పెగా వేర్ ఫైల్, ఐ మీన్ పెగా డిప్లాయ్మెంట్ ఫైల్, ఒరిజినల్ పెగా అప్లికేషన్ ఫైల్ కూడా వస్తుంది. నౌ ఈ పీజీ అడ్మిన్ కి కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చూడండి, సర్వర్స్ ని యాడ్ చేసుకోవాలి. ఫైల్ యాడ్ సర్వర్.
సో నేమ్ ఏంటిది, సర్వర్ నేమ్ ఏంటిది, మీ యొక్క లోకల్ హోస్ట్ లోనే ఉంది కాబట్టి జస్ట్ లోకల్ హోస్ట్ అనండి. ఓకే, నేమ్ అనేది ఓకే మై లోకల్ సర్వర్ మీ ఇష్టం. హోస్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఇన్స్టాల్ అయింది ఆ సర్వర్, లోకల్ హోస్ట్ అంటే మీ యొక్క ఓన్ మీ ల్యాప్టాప్ లోనో మీ పీసీలోనో ఎక్కడో ఒకక్కడ లోకల్ హోస్ట్ అంటారు. పోర్ట్ నెంబర్ 5432. డేటాబేస్, ఏ డేటాబేస్, పోస్ట్ గ్రేస్, యూజర్ నేమ్ పోస్ట్ గ్రేస్, పాస్వర్డ్ కూడా పోస్ట్ గ్రేస్. నౌ క్లిక్ ఆన్ ఓకే. అలా చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుంది, సర్వర్స్ అని ఇలా క్రియేట్ అవుతుంది. నౌ జస్ట్ కనెక్ట్. నౌ డేటాబేస్ కనెక్ట్ అయిపోయాను. దాంట్లో నాకు 2 స్కీమాస్ ఉంటాయి. దాంట్లో మెయిన్ నాకు 2 స్కీమాస్ ఉంటాయి. ఒకటి డేటా స్కీమా, 2 రూల్స్ స్కీమా. మిగిలింది పబ్లిక్ ఎస్క్యూఎల్జే అనేది డిఫాల్ట్ గా పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ తో వచ్చిన స్కీమాస్, నాకు సంబంధం లేదు అవి. కానీ నేను ఇన్స్టాల్ చేసిన స్కీమాస్ ఏంటిది, డేటా స్కీమా, రూల్స్ స్కీమా. డేటా స్కీమా, రూల్స్ స్కీమా. మీరు ఎప్పుడైనా డౌన్లోడ్స్, వేర్ ఈజ్ మై ఇన్స్టలేషన్ ఫోల్డర్, పెగా సాఫ్ట్వేర్, దీంట్లో డేటాలో పెగా డాట్ డంప్, ఇక్కడ ఎస్క్యూఎల్జే డాట్ డంప్ ఉంది. ఓకే, ఎస్క్యూఎల్జే డాట్ డంప్ అంటే ఇది కూడా దాంతో పాటే వచ్చింది అట్లయితే. ఎస్క్యూఎల్జే డాట్ డంప్ అంటే ఈ పబ్లిక్ ఒకటే మాత్రం డిఫాల్ట్ గా ఉంటుందేమో, పబ్లిక్ ఒకటే డిఫాల్ట్ గా ఉంటుందేమో. ఓకే, అంటే ఇన్స్టలేషన్ అయ్యేటప్పుడే ఈ 2 డంపులు కూడా లోడ్ అయిపోతాయి. అదే నేను మీకు చాలా సార్లు చెప్పాను, మీకు ఎవరైనా ఒక వెబ్సైట్ తయారు చేసి ఇచ్చారంటే ఆ వెబ్సైట్ మీ మిషన్ లో రన్ అవ్వాలంటే వాడు చెప్తాడు, డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకున్నావా, డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదిగో నేను క్రియేట్ చేసేటప్పుడు 20 టేబుల్స్ క్రియేట్ చేశాను, 20 టేబుల్స్ కి డేటా కూడా క్రియేట్ చేశాను, నాకు ఇది కావాలి అప్లికేషన్ రన్ అవ్వాలంటే. అవన్నీ మీ దగ్గర ఉండాలి. అలానే అందుకే వాడు ఏం డంప్ ఫైల్ ఇచ్చింది చూడండి, ఎంత సైజ్ ఉందో డంప్ ఫైల్, ఆల్మోస్ట్ 4 GB డంప్ ఫైల్ ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెగాలో మీరు ఏది క్రియేట్ చేసినా కూడా, ఏ రూల్ క్రియేట్ చేసినా ఇంటర్నల్ గా డేటాబేస్ లో సేవ్ అవుతుంది. పెగాలో మీరు ఏ రూల్ క్రియేట్ చేసినా ఇంటర్నల్ గా డేటాబేస్ లో సేవ్ అవుతుంది. అదేం ఫిజికల్ ఫైల్ గా అంత డెప్త్ నాకు తెలియదు, ఫిజికల్ ఫైల్ గా ఉంటుందో ఉండదో, డెఫినెట్ గా అయితే ఉండదు ఫిజికల్ ఫైల్ గా. అలా ఉండాలంటే చాలా ఫైల్స్ ఉంటాయి. ఒకవేళ ఆన్ ది ఫ్లై ఫైల్ ఏమైనా క్రియేట్ చేసుకుంటాడేమో, ఎందుకంటే మనకి చూసాం కదా, వ్యూ జావా అనగానే జనరేట్ అయింది జావా ఫైల్, వ్యూ జావా అనగానే జావా ఫైల్ జనరేట్ అయింది. సో ఒకవేళ ఆన్ ఫ్లై జనరేట్ చేస్తాడో, లేకపోతే రూల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్నల్ గా కూడా ఒక జావా ఫైల్ జనరేట్ చేసుకుంటాడో, ఐఎమ్ నాట్ ఆల్సో అవేర్ ఆఫ్ దట్ వన్, బట్ ఆల్ ద రూల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ది డేటాబేస్. సో ఎక్కడ క్రియేట్ అవుతాయి చూడండి, ఇక్కడ డేటా ఫోల్డర్ ఉంది కదా, ఇది డేటా ఫోల్డర్ లో ఎప్పుడైనా మనకి 2 రకాల స్కీమాస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ డేటా స్కీమా, 2 రూల్స్ స్కీమా. ఈ ఎస్క్యూఎల్జే గురించి పెద్దగా మనకు అవసరం లేదు, వదిలేయండి. ఈ ఎస్క్యూఎల్జే గురించి మనకు అవసరం లేదు. మెయిన్ డేటా స్కీమా, రూల్స్ స్కీమాలోనే ఉంటుంది. అసలు ఏముంటుంది డేటా స్కీమాలో, ఏముంటుంది రూల్స్ స్కీమాలో ఏముంటుంది, మీకు డేటాబేస్ వచ్చినప్పుడు చెప్తాను కానీ, బట్ టైం బీయింగ్ యూ అండర్స్టాండ్. డేటా స్కీమాలో ఎప్పుడైనా మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ టేబుల్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోడక్ట్ క్రియేట్ చేశారు, ఒక లోన్ క్రియేట్ చేశారు, లోన్ సబ్మిట్ చేశారు, ఇలాంటివన్నీ మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ టేబుల్స్ ఆర్ మీ యొక్క అప్లికేషన్ రిలేటెడ్ డేటా ఇన్ఫర్మేషన్ అంతా మీకు డేటా స్కీమాలో ఉంటుంది. మరి ఈ రూల్స్ స్కీమాలో ఏముంటుంది, దీన్ని స్కీమా అంటారు, స్కీమాలో టేబుల్స్ ఉంటాయి. ఈ రూల్స్ స్కీమాలో ఏముంటాయి, రూల్స్ స్కీమాలో పెగాకి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూల్ క్రియేట్ చేశారనుకోండి, ఆ రూల్ ఈ రూల్స్ స్కీమాలో సేవ్ అవుతుంది. అంటే అప్లికేషన్ కి సంబంధించిన రూల్స్ అన్ని ఎప్పుడైనా రూల్స్ స్కీమాలోనే ఉంటుంది. అప్లికేషన్ కి సంబంధించిన డేటా అంతా, ఐ మీన్ ట్రాన్సాక్షనల్ డేటా, ఫంక్షనాలిటీ డేటా అంతా ఈ డేటా స్కీమాలో ఉంటుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది మన ఓన్ టేబుల్ కదా, మనం క్రియేట్ చేసింది మన టేబుల్ ఏంటిది, సో అండ్ సో టేబుల్. జస్ట్ ఎక్స్పాండ్ ది టేబుల్స్, నేను క్రియేట్ చేసిన టేబుల్ ఏంటిది, ఒకసారి మళ్ళీ చూసుకోండి తెలియకపోతే. డేటాలో PC_YESB, PC_YESB చూడండి ఇక్కడ 7001E ఇదే కదా.
క్రియేట్ చేసిన టేబుల్ ఆటోమేటిక్ గా వాడే క్రియేట్ చేశాడు. దీంట్లో ఏ కాలమ్స్ ఉంటాయో చూడాలనుకుంటే వ్యూ డేటా, కాలమ్స్ ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ పెగా డిఫాల్ట్ కాలమ్సే, ఇవన్నీ. నేను ఒక కాలం కూడా నేనేం క్రియేట్ చేయాల. మీరు ఎప్పుడైతే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఈ కాలమ్స్ లో అన్నిటిలోకి డేటాని ఫిల్ చేస్తాడు. చూద్దాం అన్ని, డోంట్ వరీ. సో ఓకే, సో ఇది. నౌ కమ్ బ్యాక్ టు యువర్ వర్క్ క్లాస్. ఏది మీ యొక్క వర్క్ క్లాస్ ఏంటిది? యాక్షన్ వ్యూ ఇన్ డేటా డిజైనర్. ఇదే కదా మీ యొక్క వర్క్ క్లాస్ ఫస్ట్ టైం అప్లికేషన్ తో పాటు క్రియేట్ అయింది. దీన్ని కూడా ఓపెన్ చేయండి. సిస్ అడ్మిన్ క్లాస్, మీ యొక్క వర్క్ క్లాస్ ఓపెన్ చేయండి. దీని యొక్క టెస్ట్ కనెక్షన్ చూడండి. ఇది కూడా దేనికో దానికి మ్యాప్ అయింది. YES బ్యాంక్ W అని. ఆ టేబుల్ ఉందో లేదో చూడండి. ఇదిగోండి, ఇదే కదా YES బ్యాంక్ _W. ఆ టేబుల్ కూడా ఓపెన్ చేయండి. దీంట్లో ఏమైనా వర్క్ ఆబ్జెక్ట్లు ఉన్నాయా? ఇంతవరకు మీరు ఏం క్రియేట్ చేస్తే కదా ఉండటానికి. Okay, so each and every concrete class in Pega is automatically mapped to the one database table. అలా వద్దు, నేను నా ఓన్ గా మ్యాపింగ్ చేసుకుంటానంటే నువ్వు కూడా చేసుకోవచ్చు. క్లాస్ క్రియేట్ చేసుకో, టేబుల్ క్రియేట్ చేసుకో, ఈ రెండింటికి మధ్య మ్యాపింగ్ ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకో. ఇక్కడ టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేయగానే ఈ క్లాస్ ఈ డేటాబేస్ టేబుల్ కి మ్యాప్ అవుతుంది అంటే కంపల్సరీగా దేర్ షుడ్ బి ఏ సమ్ configuration option between the class and the database table. అది ఎక్కడ ఉంటుంది? go to the designer studio, data model, classes and properties, database class mapping. చూడండి, ఇప్పటి వరకు నా దగ్గర వర్క్ కి సంబంధించిన మ్యాపింగ్స్ ఏమున్నాయి? ఇది ఒక్కటే ఉంది. ఈ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఈ టేబుల్ కి మ్యాప్ అయింది. దాంట్లో రోస్ 0 ఉన్నాయి, దాంట్లో కాలమ్స్ 91 ఉన్నాయి. ఇది పెగా డేటా అని ఎందుకు అన్నారంటే తర్వాత చెప్తాను, ఇప్పుడు అసలు అవసరం లేదు మీకు. అదే డేటాబేస్ అంటే. నెక్స్ట్, ఇక్కడ నేను క్రియేట్ చేసిన వర్క్ A2 క్లాస్ ఉంది. దీని యొక్క టేబుల్ నేమ్ ఇది చూడండి, హైలైట్ చేశాను. దీంట్లో కాలమ్స్ 91 ఉన్నాయి. మీరు కావాలంటే ఈ ఎంట్రీని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలనుకుంటే మీ ఓన్ టేబుల్ ని మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే టేబుల్ మీరు క్రియేట్ చేశారో ఈ PostgreSQL డేటాబేస్ సర్వర్ లో మాన్యువల్ గా ఆ టేబుల్ నేమ్ ని ఇక్కడ మ్యాప్ చేసుకున్నారనుకోండి, ఈ క్లాస్ కి ఈ టేబుల్ కి మధ్య రిలేషన్ ఈ విధంగా బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయో, సేవ్ అవుతాయో, ఇక్కడ ఏదైతే టేబుల్ ని మీరు మ్యాప్ చేశారో దాంట్లో సేవ్ అవుతాయి. అర్థమైందా? సో ఇక్కడ ఏది అనేది ఆటోమేటిక్ అనేది ఏమి ఉండదు. పర్ఫెక్ట్ గా ఒక లింక్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఉంటుంది. Now you understand what is meant by the concrete class in Pega. Now if you want you can create n number of concrete classes. Now ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అంటే కంపల్సరీగా ఏదైనా కాంక్రీట్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అయి ఉండాల్సిందే. నేనేం చేస్తాను, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఏ సపరేట్ డేటాబేస్ టేబుల్. నా క్లాస్ కు సంబంధించిన ఇన్స్టెన్సెస్ కూడా నాకు ఇటు ఒక క్లాస్ గ్రూప్ ఉంది. ఎందుకన్నాడు చూసారా మీరు? వర్క్ పూల్ అని ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడంటే ఇందుకే అంటాడు వర్క్ పూల్ అని. ఎందుకన్నాడంటే ఆ వర్క్ పూల్ అన్నాడంటే కంపల్సరీగా క్లాస్ గ్రూప్ అయి ఉండాల్సిందే. అంటే ఈజీ క్లాస్ గ్రూప్ అయి ఉండాల్సిందే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ క్లాస్. క్లిక్ ఆన్ క్రియేట్ sysadmin class A3. డిస్క్రిప్షన్ కూడా మీ ఇష్టం, అదే ఇవ్వండి లేకపోతే ఏదో మార్చుకోండి. A3. Now rule set, click on create and open. Now history. Now this is a concrete class. Now version 01010102. Now ఇక్కడ నేను ఈజీ క్లాస్ గ్రూప్ ఇస్తాను. నాకు అవసరం లేదు, నేను మళ్ళీ ఒక సపరేట్ గా డెడికేటెడ్ డేటాబేస్ టేబుల్ నాకు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ వర్క్ క్లాస్ ఉంది కదా, అది వర్క్ క్లాస్ కూడా ఈజీ క్లాస్ గ్రూపే కదా. సో ఈజీ క్లాస్ గ్రూప్ ఉన్నప్పుడు నేను
గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అన్నప్పుడు కంపల్సరీగా అది ఇన్వైట్ చేస్తుంది ఇన్స్టాన్సెస్ ని, అది స్టోర్ చేసుకుంటుంది. అంటే వేరే క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ ని స్టోర్ చేసుకుంటుంది. అంటే వేరే క్లాస్ అన్నాను కదా అని మళ్ళీ ఏ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ అయినా స్టోర్ చేసుకుంటుందా అంటే స్టోర్ చేసుకోదు. కంపల్సరీగా ఈ రెండు క్లాసుల మధ్య రిలేషన్ ఉండాలి. ఎలా ఉండాలి రిలేషను? అందుకే చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటున్నాను, బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటున్నాను. A3 ఈ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్, ఏ క్లాస్ గ్రూప్ కి బిలాంగ్స్ టు? ఈ వర్క్ అనే క్లాస్ గ్రూప్ కి బిలాంగ్స్ టు. అదేంటి ఇక్కడ వర్క్ అనేది క్లాస్ కదా మీరు చెప్పింది, ఎస్ వర్క్ అనేది క్లాసే, దానితో పాటు అది కాంక్రీట్ క్లాసు, కాంక్రీట్ క్లాస్ అయినప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను, అది ఈజీ క్లాస్ గ్రూప్ ఉంది కాబట్టి పెగా ఆటోమేటిక్ గా క్లాస్ గ్రూప్ ను కూడా క్రియేట్ చేస్తుంది. కావాలంటే చూడండి, ఇందాక మనము ఇక్కడ A1 కాదు, ఇక్కడ A2 అన్నాము, A2 అన్నాము, ఇక్కడ ఇది క్లాస్ గ్రూప్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ చేసిందని చెప్పాను. ఓపెన్ చేయండి, YESB లోన్ వెహికల్ ఎస్ బ్యాంక్ వర్క్ పైన చూడండి, ఇది క్లాస్ కాదు, ఇది క్లాస్ గ్రూప్, ఇది క్లాస్ గ్రూప్, ఇది క్లాస్ గ్రూప్, ఇది వేరు, మళ్ళీ క్లాస్ వేరు క్లాస్ గ్రూప్ వేరు, టు డిఫరెన్షియేట్ ద ఇన్స్టాన్సెస్. ఓకే, అలానే ఇక్కడ కూడా మీ యొక్క క్లాస్ ఏంటిది A3. ఇప్పుడు మీరు సపరేట్ గా మళ్ళీ ఒక టేబుల్ క్రియేట్ చేయకుండా యు ఆర్ డిపెండింగ్ అపాన్ ది ఎగ్జిస్టింగ్ క్లాస్ గ్రూప్స్. అలా అని మీ ఇష్టం వచ్చిన క్లాస్ గ్రూప్ ఇస్తారా అంటే దేర్ షుడ్ బి వన్ ప్రాపర్ రిలేషన్, దేర్ షుడ్ బి వన్ ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ క్లాసెస్ వర్క్. ఓకే, నేను ఇంకా చూడండి, ఇక్కడ వర్క్ మీద మీరు ఎప్పుడైతే బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అన్నారో ఇక్కడ మరి కీస్ డిఫైన్ చేయాల్సిన పని లేదు. ఎందుకని ఆ క్లాస్ గ్రూప్ లో ఏ కీస్ ఉంటాయో అవే అప్లై అవుతాయి, ఆ క్లాస్ గ్రూప్ లో ఏ కీస్ ఉంటాయో అవే అప్లై అవుతాయి. నా యాజ్ యూజువల్లీ క్లిక్ ఆన్ సేవ్ అంటున్నాను. నా ఒకసారి టెస్ట్ కనెక్షన్ చూడండి, చూడండి ఇది ఈ క్లాస్ కూడా ఆల్రెడీ ఈ డబ్ల్యూ అనే టేబుల్ తోటి మ్యాప్ అయింది. ఎందుకంటే యువర్ బిలాంగింగ్స్ టు క్లాస్ గ్రూప్, యువర్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యువర్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. నౌ నేను మళ్ళీ ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను, ఈజీ క్లాస్ గ్రూప్ ఎందుకు వాడతారు, ఎప్పుడు బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఎప్పుడు వాడతారు అనేది కంపల్సరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటారు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. మరి ఇది ఎప్పుడు వాడతారు? ఇంకొక ఆప్షన్ ఉంది, డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఎప్పుడు వాడతారు? డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఈస్ ఆల్సో మెయింటైనింగ్ ఇట్స్ ఓన్ డేటాబేస్ టేబుల్. అలాంటప్పుడు ఈజీ క్లాస్ గ్రూప్ కి డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు. మళ్ళీ అదొక ఇంటర్వ్యూ క్వశ్చన్. అధిక ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ఈజీ క్లాస్ గ్రూప్ కి మళ్ళీ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే ఈజీ క్లాస్ గ్రూప్ కూడా యు ఆర్ ఆల్సో మెయింటైనింగ్ ది సపరేట్ డేటాబేస్ టేబుల్, డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఆల్సో యు ఆర్ ఆల్సో మెయింటైనింగ్ ది సపరేట్ డేటాబేస్ టేబుల్. అగైన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ లో మళ్ళీ వేరే క్లాసులకు సంబంధించిన ఇన్స్టాన్సెస్ ని నువ్వు స్టోర్ చేయలేవు, సేవ్ చేయలేవు, బికాస్ అది డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్, అది ఒక ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్. కానీ ఇందాక నువ్వు ఏదైనా ఒకటి క్లాస్ ని ఈజీ క్లాస్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకోండి, అంటే అది రెడీ టు యాక్సెప్ట్ ది అదర్ క్లాస్ ఇన్స్టెన్సెస్ మీన్స్ దేర్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ది పేరెంట్ అండ్ చైల్డ్. అంటే దాని యొక్క చైల్డ్ క్లాసులకు సంబంధించిన ఇన్స్టెన్సెస్ కూడా అది సేవ్ చేసుకోగలదు. దాని యొక్క చైల్డ్ క్లాసులకు సంబంధించిన ఇన్స్టెన్సెస్ కూడా అది సేవ్ చేసుకోగలదు. కానీ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అలా కాదు. డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ ఈస్ ఆల్సో మెయింటైనింగ్ individual table, but there is no relation with the class group, but there is no relation with the parent and child classes. There is no relation between the parent and the child classes. అలా కాకుండా ఇంకొక మెయిన్ క్రైటీరియా పాయింట్ కూడా ఉంది, నాకు చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తాను, ఐ వాంట్ టు క్రియేట్ ఏ క్లాస్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. sysadmin class
A4 concrete. Now నాకు తెలుసు ఇది ఎప్పుడు వాడాలి ఇది ఎప్పుడు వాడాలి. నేనేం చేస్తాను, డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటున్నాను. అంటే మెయింటైనింగ్ మై ఓన్ టేబుల్. మై ఓన్ టేబుల్ అంటే ఇన్స్టెన్సెస్ అన్ని ఆ టేబుల్లో స్టోర్ అవుతాయి. ప్రతి ఇన్స్టెన్సెస్ కి ఒక ఐడి ఉంటుంది కాబట్టి దీని ఏ ప్రాపర్టీ ఐడిని హోల్డ్ చేయాలంటే py-id. దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ ఐడి అని పెట్టుకుంటాను. ఓకే, హిస్టరీ రాస్తున్నాను. సో when you save it throws an error. Why? చూడండి ఎందుకని. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతుంటాడు, కెన్ ఐ క్రియేట్ మై వర్క్ క్లాస్ విత్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటాడు. సో కెన్ ఐ క్రియేట్ మై వర్క్ క్లాస్ విత్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటాడు. లేకపోతే నేను వర్క్ క్లాస్ ని డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నాడు అనుకోండి, మీరు కనుక అలా చూడకపోతే మిస్ అయిపోతారు. చూడండి, క్లాసెస్ ఇన్హెరిటింగ్, చూడండి క్లాసెస్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ వర్క్ డాష్ directly or through any inheritance must belongs to class group or be a class group. అంటే వర్క్ క్లాసుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ గా సెలెక్ట్ చేసుకోలేను. వర్క్ క్లాసుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ గా సెలెక్ట్ చేసుకోలేను. ఎందుకంటే ఏదైనా ఒక వర్క్ క్లాసు వర్క్ డాష్ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది అంటే ఈ కేసులో నువ్వు క్రియేట్ చేసిన క్లాస్ ఏంటిది, ఇది నీ క్లాసు. ఇది వర్క్ డాష్ నుంచి ఎక్కడ ఇన్హెరిట్ అవుతుంది, దీని యొక్క పేరెంట్ క్లాస్ వర్క్, దాని యొక్క పేరెంట్ క్లాస్ ఎస్ బ్యాంక్, దాని యొక్క పేరెంట్ క్లాస్ వెహికల్, దాని యొక్క పేరెంట్ క్లాస్ లోను, దాని యొక్క పేరెంట్ క్లాస్ ఆర్గనైజేషన్ క్లాస్, దాని యొక్క పేరెంట్ క్లాస్ వర్క్ డాష్ కవర్ డాష్, దాని యొక్క పేరెంట్ క్లాస్ వర్క్ డాష్, దాని యొక్క పేరెంట్ క్లాస్ @base క్లాస్. 1 second. సో కంపల్సరీగా చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, క్లాసెస్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ వర్క్ డాష్, చూడండి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అని ఉంది. నేను ఇంకా ఇన్హెరిటెన్స్ గురించి అంత ఇన్డెప్త్ గా వెళ్ళలేదు, బట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఈ క్లాస్ దీని యొక్క పేరెంట్ క్లాస్ ఏంటిదండి, A4 పేరెంట్ క్లాస్ ఏంటిది, వర్క్ అండి. A4 పేరెంట్ క్లాస్ వర్క్, ఈ వర్క్ క్లాస్ కు పేరెంట్ క్లాస్ ఇంకోటి ఉండొచ్చు, దానికి పేరెంట్ క్లాస్ ఇంకోటి అవ్వచ్చు. ఎనీవే A4 అనే క్లాస్, అందుకే వాడు ఏమన్నాడు, డైరెక్ట్లీ ఆర్ త్రూ ఇన్హెరిటెన్స్ చైన్. ఏ క్లాస్ అయినా, ఏ వర్క్ క్లాస్ అయినా వర్క్ డాష్ అనే దాని నుంచి ఇన్హెరిట్ అవుతుంది అంటే యూ కెనాట్ సెలెక్ట్ దట్ క్లాస్ ఈజ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. అంటే నువ్వు కంపల్సరీగా ఈజే క్లాస్ గ్రూప్ కానీ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈజే క్లాస్ గ్రూప్ కానీ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక క్లాసు ఈజే క్లాస్ గ్రూప్ కానీ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక వర్క్ క్లాస్ వర్క్ డాష్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది అంటే. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది అన్చెక్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తాను, @base క్లాస్ అంటారు. అంటే ఈ క్లాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్క్ డాష్ నుంచి ఇన్హెరిట్ అవట్లా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు చెప్పొచ్చు, ఓకే నౌ ఐ కెన్. అంటే ఇంటర్వ్యూర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు మళ్ళీ రివర్స్ క్వశ్చన్ మళ్ళీ క్లారిటీగా ఉండాలి. అంటే నువ్వు ఇంకొక క్వశ్చన్ వేసావు అనుకోండి, ఓకే ఇక్కడ కూడా ఒక క్రైటీరియా ఉంది. A4 ఇది వర్క్ క్లాసే, స్టేట్మెంట్ ఏంటిది, కంపల్సరీగా వర్క్ డాష్ నుంచి ఇన్హెరిట్ అయితే మాత్రం నువ్వు డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవు. వర్క్ డాష్ నుంచి ఇన్హెరిట్ కాకపోతే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. బట్ వాట్ ఈస్ ద యూజ్ అండి,
వాట్ ఈస్ ద యూజ్? ఎందుకంటే మీ యొక్క వర్క్ డాష్ కానీ వర్క్ డాష్ కవర్ డాష్ లో కానీ మీ యొక్క ఆల్ కేస్ రిలేటెడ్ రూల్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. ఆల్ కేస్ రిలేటెడ్ రూల్స్ అని దాంట్లోనే ఉంటాయి. దాంట్లోనే ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ బేస్ క్లాస్ అని నువ్వు సెలెక్ట్ చేసుకున్నా కూడా నువ్వు వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ వర్క్ A4 అనే క్లాస్ కంపల్సరీగా ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఇన్హెరిటెన్స్ చైన్ ద్వారా వర్క్ డాష్ నుంచి కంపల్సరీగా ఇన్హెరిట్ అవ్వాల్సిందే. అట్లాంటప్పుడు నువ్వు దీన్ని వర్క్ క్లాస్ గా ఎందుకు క్రియేట్ చేస్తావు? నువ్వు దీన్ని వర్క్ క్లాస్ గా క్రియేట్ చేయాల్సిన పని లేదు. Go and create as a data class. Go and create as a data class. Go and create as a data class. All data classes are selected as it does not belongs to class group. Remember this. అందుట్లో కూడా మళ్ళీ రెండు ఉంటాయి. డేటా క్లాసుల్లో కూడా ఇన్స్టాన్సెస్ ఉంటే డేటాబేస్ టేబుల్ మ్యాప్ అవ్వాలి అనుకుంటే then that is does not belongs to class group. That is a concrete class and does not belongs to class group. అలా వద్దు, నాకు ఏమి ఇన్స్టెన్సెస్ లేవంటే యూ కెన్ సెలెక్ట్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ అని ఉందండి, లేకపోతే నా దగ్గర కంట్రీస్ లిస్ట్ అని ఉన్నాయి. కంట్రీస్ లిస్ట్ నేను వర్క్ క్లాస్ లో క్రియేట్ చేస్తానా డేటా క్లాస్ లో క్రియేట్ చేస్తానని ఐడియల్ గా ఎవరైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు అనుకోండి, జస్ట్ కంట్రీస్ లిస్ట్ అనేది రీయూజబిలిటీ. అది ఏమి వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించింది కాదు, అది ఒక మాస్టర్ డేటా. ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు రీయూజబిలిటీ పర్పస్ ప్రెజెంట్ చేయొచ్చు కంట్రీస్ లిస్ట్ ని. దానికి వర్క్ ఆబ్జెక్ట్ తోటి సంబంధం లేదు అసలు. అట్లాంటివన్నీ అలా ఇండివిజువల్ ఎంటిటీస్ గా ఉండేవన్నిటిని మీరు ఒక డేటా క్లాస్ గా క్రియేట్ చేసుకొని డేటాబేస్ టేబుల్స్ లో మ్యాప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ లిస్ట్ కానీ, కంట్రీస్ లిస్ట్ కానీ, ఆపరేటర్ లిస్ట్ కానీ, ఇవన్నీ డేటా క్లాస్లే ఉంటాయి. ఇందాక మనం చూసారా ఒక లోన్ రిక్వెస్ట్, ఇలాంటివన్నీ వర్క్ ఆబ్జెక్ట్లన్నీ వర్క్ క్లాస్ లోనే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక కంట్రీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అవన్నీ కంట్రీస్ అన్ని అదేమి వర్క్ ఆబ్జెక్ట్ తోటి సంబంధం లేదు. సో అవన్నీ రిలేటెడ్ టు ది డేటా and those details will be saved into the database table. In that case, now I can select this class as a data class and I can select this as a does not belongs to class group. అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్ లో నేను వర్క్ క్లాస్ ని ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ గా సెలెక్ట్ చేసుకోవచ్చా? ఎస్. బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ గా సెలెక్ట్ చేసుకోవచ్చా? ఎస్. డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ గా సెలెక్ట్ చేసుకోవచ్చా? నో. ఫస్ట్ ఆన్సర్ నో. Again, if your work class is not inheriting from the work dash, then you can select it as a does not belongs to class group. అని చెప్పిన తర్వాత కూడా మనకి ఇన్ దట్ కేస్ దేర్ ఈస్ నో పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ వర్క్ క్లాస్ విత్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్, బికాస్ ఆల్ ద రీయూజబిలిటీ రిలేటెడ్ రూల్స్ ఫర్ ది కేస్ ఇన్ఫర్మేషన్, కేస్ రిలేటెడ్ రూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది వర్క్ డాష్, కవర్ డాష్ అండ్ వర్క్ డాష్. సో సిన్స్ దిస్ క్లాస్ ఈస్ నాట్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ దోస్ క్లాసెస్, there is no use. So in that case, instead of creating this class as a work class, go and create this class as a data class అని చెప్పాలి. Now I am creating this class as a data class, sysadmin class. Now నా దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కదా, now ఏదో కంట్రీ అంటున్నాను. కాంక్రీట్ కావాలనుకుంటే మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా పెట్టుకోండి, నో అబ్జెక్షన్. ఇన్స్టాన్సెస్ ఉన్నాయా లేవా డిసైడ్ చేసుకోండి. ఈజీ క్లాస్ గ్రూపా, ఇక్కడ R&D చేయండి. మళ్ళీ నేను దీనికి PYID ఇస్తాను, యూనిక్ ఐడి అంతే. PYID అంటే యూనిక్ ఐడి, ఇన్స్టాన్స్ ఐడి. ఓకే, నేనేమంటున్నాను ఈజీ క్లాస్ గ్రూప్ అన్నాను, సేవ్ చేస్తున్నాను. ఎర్రర్ చూడండి, ఫస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వండి. ఓకే, సేవ్. చూడండి క్లాస్ గ్రూప్ అంటే ఈజీ క్లాస్ గ్రూప్ అంటున్నప్పుడు కంపల్సరీగా దాని యొక్క ఇమ్మీడియట్ గా చూడండి నేమ్స్ ఇమ్మీడియట్ సూపర్ క్లాస్ గ్రూప్ షుడ్ ఇన్హెరిట్ ఫ్రమ్ వర్క్ డాష్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సబ్ క్లాసెస్ అంట. చూడండి క్లాస్ గ్రూప్ షుడ్ ఇన్హెరిట్. ఓకే చాలండి, టుమారో మనం కంటిన్యూ చేద్దాము. ఈ డేటా క్లాస్ క్రియేట్ చేయడం 8 అయిపోయిన నాకు వర్క్ ఉంది.